अम्बन्वाम्बुजज्वलकरम्बुजसारदण्डचन्द्रिकाडम्बरचारुमूर्तिप्रकटस्फुटघोषणरत्नदीपकाशं विददिग्विभागनस्मृतिविवृत्तनिजप्रभाव भावाम्बरविहितविष्टुतिविहार अमङ्कपतूरु भारती పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. గురు పూర్ణిమ రాబోతుంది. ఎప్పుడు ఏమి సంగతి మీకు అందరికీ తెలిసిందే. గురు పూర్ణిమ ఎందుకు చేసుకుంటామనేది కూడా మీకు తెలుసు. అలాగే గురు పూర్ణిమ సాయిబాబా భక్తులమైన మనం ఇక్కడ ఉండేవాడంతా సాయిబాబా భక్తులే. సత్యత చాలాసార్లు మీరు వినింటారు, చదివి ఉంటారు, వందల సార్లు పారాయణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వారెవరు నాకు చెప్పండి, వారెవరు చెప్పడం కాదు, ఈ ఊళ్ళో నేను పుట్టలేదు కానీ పెరిగిందంటే ఈ ఊళ్ళోనే. మా అక్కాపురం అంటే వాస్తవ్యం నేను చెప్పుకోవడానికి ఇప్పుడు వీల్లేదు, ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు బయటపోయింది, హైదరాబాద్లో ఉంటుంది. కానీ ఈ ఊళ్ళో ఉండేటువంటి సాయి బంధువులతో, సాయి యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. కొంతమంది నేను మర్చిపోయి ఉంటాను, పెద్దవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంగతి నాకు తెలియదు. కాబట్టి వాళ్ళందరూ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ప్రచారం ఎక్కువైంది. యూట్యూబులు, ఆట్యూబులు, యూట్యూబులు ఎక్కువైపోయి ప్రచారం ఎక్కువైంది. కానీ యథార్థానికి ఆ రోజులలో బాబా మీద ఆ రకమైన శ్రద్ధ కలిగి ఆచరణలో దాన్ని పెట్టి చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. అయినా ఎంత ఇదిగా చేసేవాళ్ళు. పైన నేను మార్కాపురం అంటే నేను చదువుకున్నది కాలేజీలో అయినా ప్రపంచవ్యాప్తంగా మార్కాపురం ఒక పేరు. అది వ్యాపార సంస్థ. ఇదే పలకల పరిశ్రమ ఉండేటువంటి మొత్తం ప్రపంచానికి ఇదే. మరి ఇట్లాంటి వ్యాపార ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా ఇక్కడ ఒక మందిరం కావాలి, మనం బాబా మందిరం, బాబా భక్తులం అనేటువంటి ఆలోచన కలిగి దాన్ని ఆచరణలో పెట్టారంటే ఆ రోజుల్లో మరి వాళ్ళకు మనం కాస్త నమస్కారం పెట్టుకోవడం మన సంస్కారం. నేను అంతకంటే ఎక్కువ చెప్పాను. అందుకని రుణం తీర్చుకోవడం అంటారు చూడమ్మా. తల్లి రుణం తీర్చుకోవచ్చు, మీకు తెలిసి ఎలా తీర్చుకోవాలి. తండ్రి రుణం తీర్చుకోవచ్చు, భార్య రుణము, భర్త రుణం, ఇవన్నీ పక్కబెట్టండి. కానీ ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను నేను. తీర్చుకోలేని రుణం ఎవరిదండి? ఎవరిదైనా ఉన్నదా అంటే ఒక గురువు రుణమే తీర్చుకోలేము. ఎందుకు తీర్చుకోలేమని మళ్ళా మీకు డౌట్ రావచ్చు. ఈ తల్లి రుణము, తండ్రి రుణము తీసుకున్నామని అన్నా, తల్లి తండ్రి వల్ల నాకేమొచ్చిందండి? శరీరం వచ్చింది. ఈ శరీరం వచ్చింది అంటే 1954లో పుట్టా, ఎప్పుడో జ్యేష్ఠ మాసంలో. నెక్స్ట్ డే నుంచి నాకు దీని నెంబర్ ఉంటుందండి. ఏమిటది మీకు తెలుసు అందరికీ, ఏంటి? సావు. ఇప్పుడు 71 ఏళ్ళు వచ్చి నేను సీట్ మీద కూర్చున్నాను. ఏమో 7 ఏళ్ళప్పుడు నాకేం తెలియదు, నాకేం తెలుసండి. అవన్నీ ఏంటి హడాక్స్, ఇవన్నీ తట్టుకుంటూ అబ్బా బతికిపోయినాడండి, అబ్బా బతికిపోయి నిలదగడం 100 ఏళ్ళ. నేను ఎందుకుంటున్నా అంటే తల్లి తండ్రి వాళ్ళ శరీరాన్ని మనం పొందామే, కానీ మరణ స్థితి తర్వాత మళ్ళా జన్మ లేకుండా ఉండే ఆ జనన మరణాలకు అతీతమైన భావనా చైతన్యాన్ని ఇచ్చేది మాత్రం గురువు ఒక్కడే. భగవంతుడు ఇవ్వడమ్మా, అమ్మవారు ఇవ్వదమ్మా. స్పష్టంగా చెప్తాం, వివరంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సాయిదాస్ గారి పుణ్యమాని లేదా హరిహరరావు గారి పుణ్యమాని ఏంటి వీళ్ళందరి పేరు నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకోవద్దమ్మా. నాకు ఈ రకంగా అవకాశం వచ్చింది. ఎందుకంటే సత్యతను మా అమ్మ దయ వల్ల, నిజంగా చెప్పాలంటే మా అమ్మ దయ వల్ల 617 జ్ఞాన యజ్ఞాలు పూర్తి చేయడం కలిగారు. 617 కాదు, 617. అందులో సరే షిరిడీలో చాలా జరిగాయి, కాశీలో జరిగింది వారం రోజుల పాటు. రేపు 14వ తారీఖు నుంచి 21వ తారీఖు పౌర్ణమి వరకు రామేశ్వరంలో జరుగుతున్నది. ఇన్ని రకాలుగా ఈ రకంగా సత్యతను వినాలనేటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు నాకు అవకాశం కలిగిస్తున్నారు. దాన్ని నేను మననం చేసుకుంటున్నాను. నాకు గొప్పగా బాగా తెలుసని చెప్పడం లేదు, నా అనుభవాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. నాకు కలిగిన అనుభవాలనే నేను గుర్తు చేసుకుంటున్నా. కానీ ఎవరికో ప్రచారం చేయడం కోసమో, ఎవరికో ఉపదేశం చేయడం కోసం మాత్రం కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది చెప్తారు కానీ సత్యతను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మ గురించి నేను ప్రచారం చేసుకోవాలా? నాకుండే సంస్కారాన్ని నేను గుర్తు చేసుకోవాలంతే. మా నాన్న గురించి నేను గుర్తు చేసుకోవాలంతే. అది ప్రచారం కాదని. అలాగే మా నాన్న, మా అమ్మ
ఈ శరీరం వచ్చినటువంటి వాళ్ళ నుంచి మనకు ఏదైతే యథార్థమైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఇదే, దాన్ని నీకు అనుభవంలోకి తీసుకొని వచ్చి, గుర్తుపెట్టుకోండి, ఉనికి పుస్తకాలు చదవడము వినడం కాదు, నీకు అనుభవంలోకి తీసుకొచ్చి నీకు ఆ రకంగా ఆ నిజమే చైతన్యం యథార్థం అని ఎవరు చెప్పారయ్యా? సద్గురు సాయి చెప్పారు. ఎవరికండి? మనకి ఏమైనా వచ్చారండి? మా ఇంటికి వచ్చాడా, మీ ఇంటికి వచ్చాడా? లేదే. అందుకని దాన్ని ఏం చేస్తున్నాం, మననం చేసుకుంటున్నాం. ఆయన చెప్పాడు 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 అంటున్నాం, కానీ దాని అనుభవంలో కూడా తీసుకొస్తున్నాముగా. ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు. కానీ ఈరోజు సాయి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవం నిజంగా బాబా అండి నాకు తోడున్నాడండి, నాకు భయం లేకుండా చేశాడండి. అందుకనే మొన్న ఏదో జ్ఞానయజ్ఞంలో గుర్చేసుకున్నా. నిజంగా చెప్పాలంటే తల్లి, ఈరోజు నేను మీ అందరి ముందు ఓ సంవత్సరాల పాటు మనము నిజంగా పోయామేమో అనుకున్నాం. మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రాము, తెలుసుగా. ఏం చేసేటమ్మా అప్పుడు? మందులు ఏమైనా పనికొచ్చినాయా? డాక్టర్లు పనికొచ్చినారా? సాయిని నమ్ముకున్నాం, సాయి గుడికి మననం చేసుకున్నాం, సత్యత పారాయణం చేస్తాం, గుడి బతిక హాయిగా ఉన్నాం. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోమ్మాం, పశువుకు లేనటువంటి గొప్ప గుణం మనకు ఉండాలి. అదేంటి? గుర్తు చేసుకోవాలి. పశువు కూడా ఉంది అది, కానీ దానికంటే ఎక్కువ మనకు అరే ఈ రోజున నాకు ఇంత సంపాదన రాలేదా, మీరు వృద్ధిలోకి రాలేదా, నాకు వీసా రాలేదని ఆలోచిస్తున్నావే, ఆ రోజు నేను బతికించింది ఎవడు? ఈ రోజు నీ స్థితికి రావడానికి కాడుగడవాడు ఆయనే కదా. మరి ఆయన గుర్తు చేసుకో, వచ్చిన దాంతో తృప్తిపడు. ఇది భగవంతుడు ఇచ్చాడు, ఇది గురువు ఇచ్చాడని ఆనందపడు. అంతకంటే ఏం కావాలి? ఈ స్థితిని, ఈ భావనను మనసులోకి తీసుకొచ్చి దాని అనుభవంలోకి తీసుకొచ్చేవారు సాయిబాబా అని ఎవరు చెప్పారండి? సాయిబాబాతో సాంగత్యం చేసి, సాయిబాబాకు సేవ చేసి, సాయిబాబా యొక్క శక్తి ఏమిటి, సాయిబాబా యొక్క మహిమ ఏమిటి, ఆయన ఎట్లాంటి వాడు, ఏ రకమైన గుణగణములు కలిగిన వాడు అంత సాంగత్యం చేశారండి. ఎవరు? అన్నా సహద్ గబరుకర్. ఆయనను బాబా ఏమని పిలిచారు? హేమాడి పంత్ అని పిలిచారు. ఆ హేమాడి పంత్ రాసింది సచ్చరిత్ర. అందుకని ఈరోజు నేను గుర్చేస్తున్నామా, దానికి ఏం పేరు పెట్టాలనుకున్నాడు ఆయన? మీకు కొంతమంది తెలుసు, చాలాసార్లు మీరు విన్నారు. గురుచరిత్రే. బట్ గురుచరిత్ర పెట్టలేదు, ఎందుకు పెట్టలేదో మీకు తెలుసు, నేను చెప్పను ఇక్కడ, అక్కర్లేదు. కానీ సచ్చరిత్ర అని పెట్టారండి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. అసలు పేరు పెట్టడంలోనే హేమాడి పంత్ గారికి బాబా అపౌరుషేయంగా, అంటే నిజంగా భగవంతుడు ఆయన పేరు పెట్టడంలోనే తయారు చేసింది సత్య చరిత్ర. సత్య ఏమిటమ్మా? యథార్థం. నేను మాట్లాడుతున్నాను, నేను చేతుతున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నా, ఇదంతా ఏమిటి? ఎందుకు జరుగుతున్నది? లోపల ఉంది ఒక చైతన్యం. ఏ కారులోనో, ఏ బస్సులోనో, ఏ ట్రైన్లోనో వచ్చాను, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కనుక అవస్థ పడుతున్నాను, కానీ ఇంత వచ్చినా కూడా ఇంత చైతన్యంగా ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఇది నా శక్తి కాదు. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. డబ్బులు పోతాయని జాగ్రత్త కాదు, ఆ హోదా పోతుందని జాగ్రత్త కాదు, ఆరోగ్యం పోతుందని జాగ్రత్త కాదు. అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అర్థం నువ్వు సంపాదించావే, ఇది నీ వెంబడి రాదు, కానీ సంపాదించిన దాంతో తృప్తి పడరా. ఇది ఎవరు చెప్తున్నారో? మా చైతన్య స్వరూపం చెప్తుంది. నేను తప్ప ఎక్కడ ఆ చైతన్య స్వరూపం అనేటువంటిది అది సత్. అది సత్తుగా లేదంటే ఇక చిత్తు లేదు. అందుకని సత్య చిత్త ఆనంద స్వరూపమైన బాబా అలాంటి సత్య చరిత్ర. అందుకని పేరు చూడండి. ఇంకోటి అర్థం ఏంటి? సత్యమైన చరిత్ర, యథార్థమైన చరిత్ర. అక్కడ అబద్ధాలు లేవు కాదమ్మా, యథార్థం ఏదమ్మా? చైతన్యమే యథార్థం. అని నువ్వు శివుడను, విష్ణువను, శివుడు అమ్మవారను, ఇంకోటి నీ ఇష్టం, నీకు ఏదైనా పేరు పెట్టుకో, మీ నాన్నగారి పేరు పెట్టు, కానీ చైతన్యం అయితే ఉందిగా, అదేదో కదిలిస్తున్నదిగా, నువ్వు కదులుతున్నావా? అందుకని ఇప్పుడు నేను చెప్పేది హేమాడి పంత్ అన్నానే ఎంత ఆధ్యాత్మికమైన ఖజానా ఇచ్చాడంటే నిజంగా ఎవరిచ్చారు? బాబా ఇప్పించాడు. ఎవరి ద్వారా? ఆయన నిమిత్త మాత్రం చేసి. ఆయన చెప్తారు, నేను నడుస్తున్నానండి, ఎంత బాగా నడుస్తున్నా చూస్తున్నారు కదండి, కాళ్ళు తీసే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కానీ ఈ నడుస్తున్నావు అంటున్నావే, నువ్వు నడుస్తున్నావు రెండు కాళ్ళతో బ్రహ్మాండంగా, ఒక కాలుకి దెబ్బైతే ఇంకో కాలుతో. నీకు ఆ చైతన్యం పోతే ఈ కాళ్ళు ఏమైతే? ఆ చైతన్యం పోతే ఇప్పుడు నలుగురు మోయాల్సి వస్తుంది. ఇప్పుడు కాళ్ళు కాదు, మొత్తం శరీరాన్ని నలుగురు కూడా సాధిపోరు కొంతమందికి. మరి ఏంటి? ఏమైంది నీ కాళ్ళ శక్తి? ఏమైంది నీ చేతుల శక్తి?
అసలు శక్తి ఎక్కడుంది? పరబ్రహ్మకుంది, పరమాత్మకుంది. ఆ పరమాత్మని నీలో చూసుకో, వెతకొద్దు. అందుకని ఈరోజు ఈ స్వామి చెప్పినట్టు వెనక బోర్డులో కూడా ఉంది, నాకు కూడా చెప్పారు, సాయిదాస్ గారు నిర్దేశించారు. 32వ అధ్యాయాన్ని గురించి గుర్తు చేసుకొని చెప్పాను. నాకు ప్రవచనం చేయమని నేను ఒప్పుకోండి, మా అమ్మగారు చెప్పారట. 32వ అధ్యాయాన్ని నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే 52 అధ్యాయాలు రాశాడు హేమాడి పంత్. ఆయన మూలమును మరాఠీలో రాశాడు పద్యాల రూపంలో. దాన్ని మీ అందరికీ మీకు తెలుసు, చాలామందికి మీ అందరి సహాయ సహకారంతో ఆశీర్వాదంతో తెలుగులో అనువాదం చేశాను. లైన్ టు లైన్ అది కొంతమంది మీ దగ్గర ఉండాలి. అందుకని నేను ఈరోజు 32వ అధ్యాయాన్ని చెప్తూ మీకు గుర్తు చేస్తున్నాను. మననం చేసుకుంటున్నాను. మనం అసలు నిజంగా ఎంత ఆధ్యాత్మికమైన ఆ అధ్యాయంలో ఏం చెప్పారు బాబా చెప్పింది ఏమి? హేమాధిపంత నిమిత్త మాత్రుడే రాయించాడు ఆయన చేత. ఇప్పుడు చెప్పా వెతుకుతున్నామండి మనమంతా. మీరందరూ వెతుకుతున్నారా? నేను వెతుకుతున్నానా? సాయిబాబా కూడా ఎక్కడుందండి? నెహ్రూపదాన్లో లేదండి. జీపీఎస్ ఉందా? గూగుల్కి చూడండి, లొకేషన్ పెట్టండి. ఎక్కడ పెట్టినా లొకేషన్ తీసుకొచ్చే సాయిబాబా గుడి దగ్గరికేగా, ఇంకా వెతకనక్కర్లేదుగా. నీకు తెలుసు కాబట్టి. తెలియలేదనుకో ఎవరన్నా అడుగుతావా? నీకు ఆ స్మార్ట్ ఫోన్లు లేవనుకో ఎవరన్నా అడుగుతావా? వెతికి ఎక్కడికి వస్తావు? ఇది నీకు తెలుసు, ఇట్లా ఉంటుంది, ఈ గుడి ఉంది, ఇప్పుడు ఒక కళ్యాణ మండపం వచ్చింది పక్కన, ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఎవరైనా చెప్తే అసలు తెలియదండి. ఎలా ఉంటుందో తెలియదు, ఎవరుంటారో తెలియదు, ఎట్లా ఉండదు. వెతుకుతాం. అందరు చేసే పని అదే. ఈ 32వ అధ్యాయంలో ప్రారంభం చేస్తూ హేమాడి పంత్ గారు బాబా చెప్పిన కథ చెప్తున్నారు. ఏమని? నలుగురం వెతికామయ్యా. ఎవరి గురించి అండి? చాలామంది పొరపాటుగా చెప్తారు గురువు గురించి వెతకాలని. కాదు, భగవంతుడి గురించి వెతకడాలి. ఒక ఆయన అన్నాడు, ఎంత ఆలోచించినా మన కర్మ మీద ఆధారపడాలి. దేవుడు అంటే లాభంలే. ఒకటంటాడు, నీవు ఎంత కర్మ మీద ఆధారపడ్డా భగవంతుడిని నమ్మకపోతే కదా. ఒక ఆయన అంటాడు, ఇది ఏది కాదయ్యా, ఉద్ధరేదాత్మనాత్మను, నన్ను నేను ఉద్ధరించుకోవాలి కానీ ఎవడో ఏం చేస్తాడు అని. ఇట్లా ముగ్గురు, భక్తి, కర్మ, జ్ఞానం అనేక మార్గాలు అట్లా ఆలోచించారట. 4వ వాడు ఎవడండి? గురువు గురించి మాత్రమే ఆలోచిస్తారు. భక్తి, కర్మ, జ్ఞానం కాదు. వీటికన్నిటికీ మూలం యథార్థమైన పునాది కనపచ్చని. ఇంటికి ఏ గుడికి పునాది కనపడదు, కానీ పునాది లేదు, అది లేదుగా. కానీ ఆ పునాదిని గుర్తు చేసుకునేది గురువు. నువ్వు భక్తి అయినా, జ్ఞానమైనా, కర్మ అయినా గురువు మీద ఆధారపడదు. గురువు ద్వారానే. ఇప్పుడు మా మనవరాలు కానీ ఎవరైనా కానీ, అవును తాతయ్య భగవంతుడు అంటారు. ఏంటమ్మా? కాదమ్మా, గురువు అమ్మా. ఏమో నువ్వు చెప్తుంటావు కానీ ఎక్కువగా పురాణాలు అదే వచ్చింది మనకు. ఏ పురాణం తీసుకున్నా ప్రారంభం చేసేది గురువుతోనే, చివరికి ముగించేది గురువుతోనే. కానీ మధ్య వచ్చేటువంటి కొన్ని పురాణాలు అంతర్గతంగా వచ్చే కథలు చూసి అసలు గురువు విషయం మర్చిపోతాం. కానీ యథార్థంగా ఏది మనం చేసినా దీనికి ఫలితాన్ని ఇచ్చేది మాత్రం గురువే. గుర్తుపెట్టుకోండి. ఏమిటండి ఎన్ని అనుభవిస్తున్నాం. అలాంటి గురు చరిత్ర ఇది, సాయిబాబా చరిత్ర, దాంట్లో సచ్చరిత్ర ఇది. కాబట్టి ఇది అనుభవంలోకి తీసుకొస్తుంది. ఏమిటది? నువ్వు సత్తువు, నువ్వు ఆత్మస్వరూపాన్ని వెతుకుతున్నావా? గురువుని ఆధారపడి వెతకగా. గురువుని వెతకొద్దు. గురువుని వెతకక్కల్లా. గురువు నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు, నీకు తారసపడతాడు. ఇగో ఈయనండి గురువుగారండి, నమ్ముతావు, సేవ చేసుకుంటావు, ఆనందం పొందుతావు. సుఖం కాదమ్మే. దయచేసి నేను ఆలస్యం చేయను. నాకు అందరి టైం అడిగాను వారిని. సుఖం వేరు, ఆనందం వేరు అమ్మా. సుఖం అనేది శారీరక సంబంధమైనటువంటి వాటి వల్లనే కలుగుతుంది. ఆనందం మాత్రం కాదు, మనస్సు సంబంధించి. ఆనందమే పరమాత్మ స్వరూపం. కాబట్టి ఆనందం పొందడానికి శరీరం అక్కర్లా. మన ఆనందం, ఈ సుఖం ఏమిటి? తాత్కాలికం. కొడుకు ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ నువ్వు ఏదైతే సుఖం అనుభవిస్తున్నావో అది తాత్కాలికమే. అప్పుడండి చాలా సుఖంగా ఉన్నానండి. ఎందుకు? ఏసీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, చాకరీ చేసేవాళ్ళు. ఇప్పుడు లేరండి, ముసలుడు అయిపోయినాడు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు.
అయిపోయింది ఆ సుఖం. కానీ ఆనందం కాదమ్మా, నీ ప్రాణం పొయ్యేంత వరకు ఆనందం లేదని జరిగినంత కాలం జరిగింది. ఈరోజు ఏడా నా ఎంబడి నా గురువు అప్పుడు ఆనందం పొందుతారు. ఆనందం అంటే అర్థం చెప్పాలంటే భయం ఉండకూడదు, దిగులు ఉండకూడదు. ఎట్లా ఉండకుండా ఉంటుందో సార్? ఉండేదన్నీ కష్టాలైతే, ఉండేవన్నీ బాధలైతే కష్టపడదు ఎట్లా అక్కడే వచ్చింది. కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా అనుభవించేది ఎవరమ్మా? శరీరమే. నాకు నొప్పింది కాళ్ళు లేకపోతే బాగుంటుంది, నొప్పి ఉండదుగా. తలకాయ లేకుండా బాగుంటుంది, తలకాయ నొప్పి ఉండదుగా. ఈ తలకాయ లేకపోతే, నాలిక లేకపోతే, కళ్ళు లేకపోతే కాదురా, అతను చైతన్యం లేకపోతే ఈ బాధలే ఉండవుగా. ఆ మాట ఎందుకు ఎదుర్కోవు? చైతన్యం ఉన్నంతకాలం సుఖం అనేటువంటిది ఆలోచన చేస్తావు. అది కాదు నువ్వు అనుభవిస్తావు. కాబట్టి అట్లాంటి అనుభవించే దాంట్లో వెతకడం చూడండి, ఎట్లా వెతుకుతున్నాం. ఇంకా ఉంటుందట ఎక్కడ? మార్కాపురంలో కాదు, హైదరాబాద్లో, హిమాలయాలలో. అది అక్కడే ఉంటుందండి. అది ఇక్కడికి తీసుకొని వస్తుంది. అయితే ఆ జింకట దాన్ని బొడ్లో తెలుసుకునే మీకు వస్తువులు అది తీసుకొస్తారు కోట్లు పెట్టి. ఎక్కడికి? తిరుపతి దేవస్థానం. మీకంటే చాలా మందికి తెలుసు. ఆ జింకట ఆ బొడ్డులో ఉండే కస్తూరి వాసన ఎక్కడుందా అని వెతకడానికి పరిగెత్తుతుంటుంది. తన బొడ్డులోనే ఉంటుందండి అది. కానీ అది ఎక్కడుందా, ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతూ ఉంటుంది. అది ఎట్లా పరిగెత్తుతుందటండి జింక. చూస్తాడు కదా వేటగాడు, భలే ఉందే జింక, పట్టుపడేస్తాడు, చంపేస్తాడు. బొడ్డు నుంచి ఖర్చు తీసుకుంటే కోట్లు సంపాడు. అదే నా బొడ్డులోనే ఉంది, నేను కాస్త వాడికి ఇస్తే నాకు కూడా ఏదైనా లేదు. అట్లని ఈ జీవేది నీలోనే ఉంది చైతన్యం, నీలోనే ఉంది ఆ పరమాత్మ స్థితి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని గుర్తించలేకపోతున్నావు. ఎంతసేపు నా కాళ్ళు, నా చేతులు, నా భార్య, నా పిల్లలు, నా ఇంతే. నిజమే, నీదే, నో డౌట్. ఇది ఎవరికి ఇవ్వడానికి లేదు. కానీ ఈ నీది అనేది పర్యాయంగా వాడుకో. సబ్స్టిట్యూట్గా అంటారు చూడండి. అదేంటి? నా గురువు నాకు ఇచ్చాడు, నా గురువే. అందుకని గురు మధ్యస్థితం విశ్వం మధ్యస్థితో గురు. ఈ మాట సత్యక్తిలో లేదా సాయిబాబా చరిత్రలో మీరు వింటున్నారు. సాయిబాబా గుళ్ళో ఏమండి మరి ఎక్కడ? అదే చెప్తున్నా. ఇప్పుడు మనం చెప్తున్న శ్లోకం చూడండి. మీ తల్లుల దగ్గర పుట్టబోయే పిల్లవాడు కూడా ఒక శ్లోకం వస్తుంది. ఏమిటది? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. ఎక్కడండి శ్లోకం? హేమాధిపతికి తయారు చేశారా? లేకపోతే ఎవరైనా తయారు కాదు. ఈశ్వరుడే సాక్షాత్. ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అమ్మవారికి చెప్పాడండి. గురు గీత అనే పుస్తకం. దాంట్లో ఇది ఎక్కడుంది? ఎక్కడ ఫారిన్లో తయారు కాలే, ఈ మధ్య తయారు కాలే. స్కాంద పురాణంలోనే ఉంది. వ్యాసంతర్గతంగా ఆయన స్పష్టంగా చెప్పారు, గురువే. నువ్వు ఎవరినైనా ధ్యానం చేస్తున్నావు, అందరూ నిన్ను పూజిస్తారు కదా. నీ శివరూపాన్ని చూసి ఎక్కడైనా అమ్మ చూడండి అని నమస్కారం చేస్తారు. మరి నువ్వు ఎవరినో గుర్తు చేసుకుంటున్నట్టున్నావు. ఎవరయ్యా అని అడిగిందంటే అమ్మవారు. నేను గురువు గురించి ధ్యానం చేస్తాను. ఇది ఇంత స్పష్టంగా చెప్తే మనం గురు పౌర్ణమి నాడే గురువు దాన్ని గుర్తు చేసుకోవడం కాదు తల్లి. నువ్వు అమ్మవారి పూజ చేయి, నా గురువు నా చేత చేస్తున్నాడు. నువ్వు రాముల వారి ఉత్సవాలు చేయి, నా గురువు నా చేత చేస్తున్నాడు. నువ్వు శివుడికి పూజ చేయి, నా గురువు నాకు పూజ అంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. కాబట్టి ఈ రకమైన ఈ దీంట్లో వెతకడంలో ఈ 32వ అధ్యాయంలో ఏం వెతుకుతున్నావో నీకు తెలుసా? భగవంతుడి గురించి అండి. ఎక్కడుంటాడు ఆయన? జెరూసలేంలో ఉంటాడా? మక్కాలో ఉంటాడా? కాశీలో ఉంటాడా? రామేశ్వరంలో ఉంటాడా? శ్రీరంగంలో ఉంటాడా? ఏమన్నా వెతకాలి సార్. అక్కడ అంటే నువ్వు ఎక్కడ ఉంటాడో నీకు తెలియదు. పోనీ ఎక్కడ ఉంటాడో తెలియదు సార్. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ ఉంటాడో? హైదరాబాద్లో ఉంటాడు. ఎట్లుంటాడు సార్ ఆయన? హైదరాబాద్కి పోయి రాజేంద్ర ప్రసాద్ చెప్తారు ఎవరన్నా? ఆయన అండి ఇట్లా అండి రిటైర్ అయినాడండి, ఆ ఇల్లండి అక్కడండి అని. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎలా ఉంటాడు? నల్లగుంటాడా, ఎర్రగుంటాడా, పచ్చగుంటాడా, చొక్కా వేసుకుంటాడా, ఏమి ఎట్లా ఉంటాడు ఆయన? అది తెలియదు. ఏమీ తెలియదు మాత్రం వెతుకుతాడు. ఏమని?
సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్. కాళ్ళు చేతులు ఎన్నెన్నో ఉన్నాయన్నారు కానీ మనసు ఎన్నో ఉన్నాయని ఎక్కడని చెప్పారండి వేదంలో. అది మనం అర్థం చేసుకోవడం లేదు. ఆయనకు ఉంది 6 తలకాయలండి, షణ్ముఖుడు అండి ఆయన. ఎవరైనా 6 తలకాయలతో వస్తే నమస్కారం స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీరు, ఇది ఎంత పొరపాటు అంటే 6 తలకాయలు ఎవరైనా వాడు నాటకాలు వేసుకోవడానికి వచ్చాడో తెలుసుకో కాదు, అలా అర్థం చేసుకోండి. అందుకని వెతుకుతున్నాను కాదు దేని. అందుకని ఆ కథలో 32వ అధ్యాయంలో హేమాడి పంత గారు చెప్తారు, బాబా చెప్పినది వెతుకుదానికి ప్రయత్నం చేశాను మేము నలుగురం. అబ్బో మన దగ్గర చూడండి, మీరు ఎవరైనా ఇళ్లలో ఏ బారసాలు తీసుకో, పిడి తీసుకో, ఇక్కడ టైం ఉందనుకోండి, టిఫిన్ పెట్టారు, భోజనానికి టైం ఉంది, కూర్చుంటారు అందరూ. సరే ఇప్పుడు తక్కువైందండి అది పక్క, దాని గురించి వద్దు. చర్చ చేస్తారండి ఎక్కడ చూడండి. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడాను, నాస్తికులు నక్సలైట్లు కమ్యూనిస్టుల గురించి మాట్లాడాను. ఎవరు కూర్చుంటారు? బంధువులు, బాబాయి, మేనమామ. ఎవరు ఉన్నాడంటాడంటే ఒక నాకు తెలియదు బాబు, నాకేదో ఎవరో చెప్పింది పుస్తకాలు. ఇదే చర్చ అండి, దేవుడి గురించి చర్చ, వాదన. పైన ఒకడు ఉంటాడు, నువ్వు చెప్పింది ఎందుకు ఒప్పుకోవాలి అంటే. అసలు ఈ చర్చకు నీకు ఆధ్యాత్మికమైన విషయంలో చర్చించడము, వాదించడం ఎంత పొరపాటండి. ఎందుకు వాదిస్తున్నావు? ఎవరికి స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. ఆయన మ్యాథ్స్ టీచర్ అండి, నేను మ్యాథ్స్ ఆయన గురించి ఆయనతో కూర్చొని వాదన చేస్తానా? మూతి వగిలిపోదు. ఆయనకు బాటనీ తెలుసండి, సైన్స్ తెలుసు, నాకు ఏమీ తెలియదు, నేను వాదన చేస్తే ఎట్లుంటుంది? పిచ్చోడా నోరు మూసుకోరా అంటారు. మీకు ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని గురించి ఈ విషయాలే వాదన చేయొద్దురా బాబా, చెప్పింది విను, కంఠస్థం చేయి, చేత కాకపోతే పరీక్ష రాయి, పాస్ కాపీ హీటెడ్ తర్వాత తీసుకోరా అని అంటున్నారు. తెలిసిన విషయాన్ని 2+2 ఇది కూడా 4, నువ్వు ఏమైనా చేసుకోపో. అది మ్యాథ్స్ అంతే, సైన్స్ అట్లాగే. ఇంత స్పష్టంగా తెలిసినా కూడా దీని మీద రీసెర్చ్లు జరుగుతున్నాయే, ఇన్ని ఆలోచనలు జరుగుతున్నాయే. అసలు ఏమీ తెలియని దాని గురించి వెతకడం ఏంటండి? వెతికి 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 ఏమవుతుంది? ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, మీరు చూస్తుంటారు, ఏమయ్యారు స్వామి ఎక్కడికి వెళ్తున్నాను? ఏమయ్యా ఇప్పుడు సాయిబాబు గుడి నుంచి వచ్చాను, రేపు అమ్మవారి గుడి పోవాలి. వెళ్ళి ఏంటి ఎప్పుడు తిరుగుతుంది? నీరసపడుతుంది కదా, చాయ్ తాగుతారా? నేను తాగని పోవా, నువ్వు చాయ్ ఇచ్చే తాగారా? అన్నం పెట్టండి తినారా? చూడండి, నాలాంటి వాడికి వస్తాడు ఈ పని. అంటే ఎప్పుడు చూడండి ఏదైనా కనపడడం కానీ ఏదో నీరసంగా ఉండడం. వెతిగా పొద్దున పోయినా, ఉపవాసం పెరుగుతం పెట్టినా, కనీసం టిఫిన్ కూడా తినకుండా పోయినా, 4 గుళ్ళు తిరిగి వచ్చారు. ఏమిటి ఎక్కడ పోయించారు? నీ అర్థం వస్తుందండి, తర్వాత మాట్లాడతాను. ఏంటి ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా సొంతగా చెప్పడంలా, హేమాడి పంతగారు 32వ అధ్యాయంలో చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా మా అమ్మ దయ వల్ల మీ అందరి సాంగత్యంతో గుర్తు చేస్తున్నా. వెతికి వెతికి మనసంతా చికాగ్గా ఉంటుంది. ఈ నలుగురు వెతకడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళి కూడా మార్కాపురం కాదు, అమెరికా కాదు, హైదరాబాద్ కాదు, అడవి, నల్లమల ఫారెస్ట్. ఈ నల్లమల ఫారెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమవుతుంది అది తెలియదు, ఎక్కడ ఏముంటాయో తెలియదు, కానీ అందరూ పోతారు. అవి ఏం ప్రయోజనం అండి? అందుకనే పోతుంటే ఒకడు అడిగాడట, వాడెవడో అమెరికాలో ఉండేవాడు కాదు, లేదా హైదరాబాద్లో ఉండేవాడు కాదు, వాడు అడవిలోనే ఉండేవాడు. స్వామి ఎక్కడికి పోతున్నారు మీ నలుగురు? కొత్తగా కనిపిస్తున్నారు లోపలి, వాళ్ళు తెలీదా అడవులు? ఆ అడవులు ఎందుకు పోతున్నారు? అంతవరకు వాసన ఎందుకు పోతున్నారు అని అడిగి వీళ్ళకి నేనేం చెప్పద్దు. సరిగ్గా చెప్పొచ్చుగా దేవుణ్ణి వెతకడానికి వెళుతున్నాము. దేవుని వెతకడానికి అడవికి వెళ్తున్నారు స్వామి. దేవుడు మా దగ్గరే ఉన్నట్టు మీరు వెతకడానికి వస్తున్నారా? మీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆ దేవుడు కలుగుతాడని మేము వస్తుంటే మీరు మా దగ్గరకు అని అంటాడుగా. చూడండి ఎంత తెలివిగా ఆలోచన చేస్తారంటే ఈ దేవుడి మీద ఆలోచన వెతికేవాళ్ళు చెప్పాలండి. అదే ఎందుకు పోతున్నాను? ఆ గుడికి ఈ గుడికి, ఆ ఊరికి ఈ ఊరికి, ఎంత అడవిలా మనస్సులో వెతుకుతున్నాడండి. స్థిరత్వం లేదు. మొన్న పోయించండి కాశీలో 40 రోజులు 2 గంట ఉండానండి. కానీ ఎవరు చెప్పారు కాశీ లాభం లేదు, రామేశ్వరం పోయిస్తే కానీ పుణ్యం రాదు కదా. డబ్బులు ఉన్నాయి, పోయి వచ్చాడు. ఏం చేస్తాను సార్, డబ్బులు కట్టింది, నీరసం పుట్టింది, మోకాళ్ళు నొప్పులు, ఏమో ఎప్పుడు పోతానో తెలియదు. దేనికండి? వెతకడం కోసం చేస్తున్నాను. వెతకవద్దు, నువ్వు కూర్చో. అడవిలో వెతకడానికి వెళ్తున్నావు,
కానీ దారిలో ఎక్కడ ఏమున్నాయో కనీసం వెతకడానికి వెళ్ళినప్పుడు రూట్ తెలియాలి కదండి. మీకు అందరికీ తెలుసు, చాలామంది నేను మా అల్లుడు గారు ఎవరో కారు ఇస్తే పోతున్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఎక్కడికి బెంగళూరు. మీకు తెలుసో తెలియదో, బెంగళూరుకి మన కారులో పోతుంటే మన డ్రైవర్ ఉన్నా కూడా ఆ రూట్ తెలిసిన వాడిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇంత గూగుల్ మ్యాప్లు ఉన్నా కూడా పెద్ద పెద్ద బస్సెస్ పోయేటప్పుడు వాడు గైడ్ చేసుకుంటాడు. ఈ గూగుల్ కూడా ఒకసారి ఏడిపిస్తుంది, మొత్తం చెప్తుంది. కాబట్టి అంటే ఎక్కడ ఏముందో తెలియదు. సిటీలో కూడా ప్లాంట్ సిటీస్లో మరి అడవిలో ఏముందో తెలియకుండా ఎందుకు పోతారయ్యా? పోండి, చూడండి ఏం చెప్తాడు, పోండి మీ ఇష్టం, ఎందుకు పోతున్నారో నాకు ఎప్పుడల్లా పోండి. కానీ స్వామి ఎండ బాగా ఉందయ్యా. ఎట్లా ఉందంటే ఆ ఎండ చెప్తున్నాడండి, అడవిలో ఉండే ఆ చెట్ల కంటే మొత్తం కమ్మిపోయినట్ట, మొత్తం అంటే సూర్యుడి యొక్క కిరణాలు కూడా లోపలి పడలేనంతగా ఉన్న దట్టమైన అడవిలో మీరు లోపలికి పోతున్నారంటే మీకు ఏం కనిపిస్తుంది? సూర్యుడున్నాడు పని కనిపిస్తున్నది, అక్కడ పామ, ఈగ, దోమ, ఏనుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమి కనిపించదయ్యా. అది వాగో తెలియదు, డొంకో తెలియదు. మరి ఏం చేయాలి? తెలిసిన వాడిని వాడిన తోడు అవసరంలే, మాకు తెలుసు. ఇది అహంకారం. 10 పైసలు ఖర్చు పెట్టుకోకుండా మనం సంపాదించగలిగింది ఏదైనా ఉందంటే ఒక్కటే, అది అహంకారం. నాకు తెలియదా, ఆడు చెప్తే నేను నాది అయిపోయి 10 పైసలు కూడా ఖర్చు పెట్టమని అహం. ఏంటి తోడు తీసుకో, తోడెందుకు మాకు తెలీదా? సరే మీకు కర్మ. కానీ ఒక్కటి చెప్తున్నా, తినిపోండేదాన్ని లేదు. పోయినారు, పోయి ఏం చేస్తారు? ఎక్కడి నుంచి బయలుదేరారు అక్కడికి వచ్చారు. మనం అందుకని చెప్తారు మీరు కొంతమందికి తెలుసు, అసావాదిత్యో బ్రహ్మ. తిరిగి మొత్తం మళ్ళా మొదటికి వస్తారు. ఎంత తిరిగినా బ్రహ్మ మొదట్లోనే ఉంటాడు. నీకెక్కడ సమస్య అక్కడికి రావాలిగా సమస్య తెచ్చుకోవడానికి. అట్లాగే నీలో ఉండే ఆ చైతన్యాన్ని మళ్ళీ వెతికి మళ్ళీ నీకు తెలుసుకోవాలి. అట్లాంటి ఆ స్థితిలో వచ్చాడట. అయ్యా ఎంత కష్టపడ్డారోనయ్యా, ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది. మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది, పేలిపోతాయి మీ మొహాలు. బాగా ఎండకు పోయి వచ్చారు, తిరిగి వచ్చారు, అడవిలో తిరిగి వచ్చారు. మీ మొహాలు ఇంకా మీరు మళ్ళా వెళ్తారు లేదండి. సరే ఇంతైనా కష్టపడ్డారు, ఏం చేశారా, ఏం తిరిగి వచ్చారు? పెద్ద తిరిగి ఇప్పటికైనా చెప్పండి, ఎందుకు పోయినా లోపలికి చెప్పడండి. నాకు అదంతా ఎందుకునైనా అన్నం పెట్టడం తినండి అన్న. మీరు ఆకలితో ఉన్నారు, పైన పోయేటప్పుడు మీరు తినమంటే తినలే, తిరిగి వచ్చారు, మధ్యాహ్నం అయిపోయింది, ఆకలిగా ఉన్నారు, కనిపిస్తున్నది బాగా పొట్ట. కానీ మొహం చూస్తే తెలియదండి, తినొచ్చా ఏం తినొచ్చాడు అర్థమైపోయింది. అట్లాంటి తినిపోండి, మళ్ళా పోండి అడవులో పోండి, తినండి. నేను తినాను, ఏం తిను? అన్నం తినాను. బాబా మాత్రం నలుగురిలో ఒకడు ఆయన, నేను తింటాను. ఇదండి గుర్తుపెట్టుకోండి. చాలా సున్నితమైనది కాదమ్మా, చాలా అనుభవయోగ్యమైంది బాబా చరిత్ర. ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. మనం అలిసిపోయినామండి. 3ంటికి మీ ఇంటికి వచ్చారండి, ఎందుకంటే భేషజం. అయ్యా నీవు ఏదో పచ్చడానం పెట్టు చాలు, నాకు అడుక్కోవాలి సిగ్గు లేకుండా. వాడికి పెడతానన్నా కూడా నువ్వు పెట్టే నేను తింటానంటే ఏమనాలి దాన్ని? అహంకారముగా కాదు. నువ్వు ఎవరిని చెబుతున్నావు, ఎవరిని అసహించుకుంటున్నావు, ఎవరిని చూస్తూ నువ్వు పెడితే తింటా అంటే నువ్వు పెడుతున్నావా? నువ్వు సంపాదిస్తున్నావేమో 10 రూపాయలకు ఇదో, కానీ ఈ సంపాదన ఇది కాదు. ఆహారం, తినే ఆహారము భగవంతుడు ఇస్తేనే నీకు అందుతున్నది. ఈ ఒక్కోసారి కోట్ల రూపాయలు ఉంటాయి, క్షణంలో పోతున్నది. ఏదన్నా కాస్త పెట్టరా బాబు అంటే వాడు తినకూడదు. షుగరు, బీపీలు రాదు. మొన్న కరోనాతో ఎంతమంది అండి మా తినకూడదు, అంతే సస్తాడండి వాడు. ఆహారం అనేది ఎట్లాంటిదంటే మనం అనుకుంటాం, సార్ వీకెండ్ కదా సార్ 5 స్టార్ హోటల్లో పోతాం సార్, మన ఇంట్లో ఏముంది సార్? ఇంట్లో ఏం లేదు. భార్య పెడితే ఇష్టం ఉండదు, తల్లి పెడితే పనికి రాదు,
వాడు పెడితే తింటావు. అంటే డబ్బులు ఇంతే ఉన్నాయి. డబ్బులు వస్తే నీకు ఆహారంలో ఏదో క్వాలిటీ కాదమ్మా, దాంట్లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం లేదు. నువ్వు తినే పదార్థంలో ఏది తినే పదార్థం భగవంతుడే అని భావనతో తినాలి. భావన ఇప్పుడు మా ఆవిడ నాకు అన్నం పెడుతుందండి, ఇక్కడే ఉంది. అన్నం పెట్టినప్పుడు ఆమె ఎవరు? నాకు మా అమ్మ. మీకు తెలుసు ధర్మబద్ధ అంటే ఏంది పెట్టేది బుద్ధి లేదా నీకు? తిట్టావు, ఎవరిని తిడుతున్నావు? మీ అమ్మని తిడుతున్నావు. గుర్తుపెట్టుకుని బాగా. ఏ పనిలో నువ్వు ఏ రకంగా నువ్వు పదార్థాలు తీసుకుంటే ఏ భావనతో తీసుకుంటున్నావు, భావనను బట్టి నువ్వు అనుభవిస్తావండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఆహారాన్ని ఎవరైనా సరే ఎక్కడైనా సరే అసహించుకున్నారంటే ఆహారాన్ని అసహించుకోవడంలా పరమాత్మని అసహించుకున్నాడు. బాబా పెట్టు అన్నాడు. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు, నాకు పెట్టు అన్నాడటండి. పెట్టాడు. మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళ ఎతకడానికి పోయినారు. నలుగురులో ముగ్గురు వెళ్ళిపోయారు. ఈయన కూర్చున్నాడు, తిన్నాడు. తినంగానే ఏమైందండి? అందుకని అమ్మ తల్లి మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా, సచరిత్ర వినండి. వేరే కథలు ఎన్ని విన్నా దాంట్లో ఉంటే సారాంశం మొత్తం మీకు సచరిత్ర దొరుకుతుంది. నేను చెప్తున్నా, నేను ఏంటంటే చగటి కోటేశ్వరరావు గారు మీలాగనే ఎదురుగా కూర్చొని విన్నాడు కాకినాడలో, లేకపోతే గరికపాటి కానీ ఎవరైనా కానీ. నేను పురాణం చెప్పడం నా వల్ల కాదు, రామాయణం నాకు రాదు, భగవద్గీత నాకు రాదు సరిగ్గా. కానీ చెప్తున్నా అదే సబ్జెక్టులో ఇంత ఉందా? నేను ఇప్పుడు చెప్తున్నా సబ్జెక్టులోనే ఉంది. ఆ సబ్జెక్టును అర్థం మొట్టమొదటి దాని మీద శ్రద్ధ పెంచండి. ఇప్పుడు నేను చెప్పా కదా, మనం బాబా సద్గురు సాయిబాబా యొక్క రుణం తీర్చుకోవాలి. ఎప్పుడు గురు పౌర్ణమి ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం? ₹1 కోటి దీనికి ఇచ్చేసి నేను రుణం తీర్చుకున్నాను బాబా కాదు. మననం చేసుకో, నన్ను మననం చేసుకుంటూ. మీ అమ్మను మననం చేసుకుంటా, పోయింది ప్రాణం. మీ నాన్నను మననం చేసుకుంటా, పోయింది ప్రాణం. కానీ నాది ప్రాణం పోతుందా? కాదండి. అది గుర్తుపెట్టుకోండి. గురువు ప్రాణం పోదు, గురువే చైతన్యం. మా గురువుగారు రాజమండ్రిలో ఉండేవారండి. ఆయన పోయినాడండి. ఎక్కడ పోయినాడండి? చెన్నై పోయినాడా? చచ్చిపోయినాడా? ఏం పోయింది? ఆ గురువుగారి శరీరం పోయింది. కానీ ఆ గురువుగారి నీకు ఇచ్చినటువంటిది ఏదైతే చైతన్యం యొక్క స్ఫురణ ఉందో అది మాత్రం నువ్వు చచ్చేదాకా ఉంటుందండి. అందుకని నీ శరీరం నీ తల్లి శరీరం పోతుంది, నీ తండ్రి. ఎందుకంటే వాళ్ళు మమకారాన్ని పెంచారు. ఒరే నాయన, నీకు ఒక అన్నున్నాడు, నీకు ఒక తమ్ముడున్నాడు, నీకు ఒక భార్య వచ్చిందిరా, ఇవన్నీ చేసేది ఎవరండి? అమ్మా నాన్నేగా. అమ్మా నాన్నైనా కాదా? వేరు గురుగారు చేస్తారు అవి చేయగా. మరి ఈ గురుగారు ఏం చేస్తారు? అమ్మా నాన్న ఉన్నారు, భార్యాభర్తలు మీరందరూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకో. ఆనందపడు, సుఖపడు, కానీ యథార్థ స్థితిని మాత్రం మర్చిపోకూడదు. అందుకే చెప్తారు కదా, వ్యాపారస్తులందరూ చేసేదండి ఎంతుంది, అదే మూలం ఎంతుంది అది చెప్పాలండి. సీక్రెట్, ట్రేడ్ మార్క్స్ అని ఎంతసేపు వడ్డీ గురించి చెప్తాడు, కానీ అది మూలం మొత్తం ఎందుకు చెప్తా, అది పెద్ద సీక్రెట్. దాని గురించే గుర్తుపెట్టుకుంటాట. అలాగే అతని యథార్థం చైతన్యం. అది గుర్తు చేసేది ఎవరు? తల్లి కాదు, తండ్రి కాదు. ఒకవేళ తల్లి తండ్రి గుర్తు చేశారు అనుకోండి, అదృష్టం. ఎందుకంటే వాడు చేయలేరు. కానీ మమకారం. అమ్మ నా కొడుకు, అబ్బా వాడు చెప్తే వాడు బాధపడతాడేమో, కష్టం చూడలేరండి తల్లిదండ్రులు. కానీ గురువు మాత్రం నువ్వు కష్టపడాలి. దేనికోసం కష్టపడాలి? శరీరంతో కష్టపడడం కాదు, మనస్సుతో యథార్థం తెలుసుకోవడానికి కష్టపడ్డవాడు సుఖపడతాడా? సుఖపడ్డవాడు కష్టపడతాడేమో. కానీ ఒకసారి యథార్థం తెలుసుకోవడానికి వాడు ఒక అనుభవం సంపాదించుకున్నాడు అనుకోండి, వాడు అంత ఆనందంగా ఉండేవాడు ఉండడు. బాగా గుర్తుపెట్టుకోండి. అండాలంటే నిజంగా గురువు అయినా మనం పొందేటువంటి ఏదో నిష్ఠ అంటామే, కష్టం అంటామే, అది కనుక అనుభవించామనుకోండి, నేను మీకు ఏమనుకోకపోతే చెప్తానమ్మా. నా కుటుంబం ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉన్నాం. నా కూతురు ఇక్కడ ఈ మార్కాపురంలో పెరిగినవాడు. తర్వాత వచ్చారు 42 ఏళ్ళు. మా ఎల్లుడు గారు, మా అమ్మ ఇక్కడే ఉంది. ఏమైనా ఒక 5 నెలల క్రితం పోయింది ప్రాణం.
నేను అందరూ ఇప్పుడు యథార్థం చెప్తున్నాను, సత్యతను చెప్పే నేను 32వ అధ్యాయాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడో నాకు సాయిబాబా గురువుగా. అరే ఏం చెప్తాడంటే 617 జ్ఞానయజ్ఞాన్ని చెప్పాడట. వాళ్ళ కొడుకు కాస్త 42 ఏళ్ళ వాడు చచ్చిపోయాడట. ఏం చేశాడండి? నేను ఇప్పుడు చెప్తున్నామ్మా, నా కడుపున నా భార్య ఈ రకంగా చేసిన దీనికి పుట్టిన సాయినాథ్ అని పేరు పెట్టుకున్న ఆ కొడుకు శరీరంతో లేడండి. కానీ ప్రతి జ్ఞానయజ్ఞంలో కానీ ప్రతి సాయి బంధువులు మీ అబ్బాయి ఎంత ఆనందంగా వెళ్ళిపోయినాడు సార్, ఎంత కష్టపడ్డాడు సార్, మంచాన పడి ఎన్నాళ్ళు సార్, సంవత్సరాల తరబడి. అది గుర్తుపెట్టుకో ప్రసాదు, నీ కొడుకు కాదు, నీ తల్లి కాదు, నీవు గుర్తుపెట్టు. వాళ్ళల్లో ఉండేటువంటి శరీరం కాదు, వాళ్ళకు ఉండే రోగాలు కాదు. నువ్వు చేతనైతే సేవ చేసి ఏం చేయాలి, నేను చేస్తున్నా కాదు, భగవంతుడి నా గురువే నా చేత చేయిస్తున్నాడు. ఎందుకంటే నా భార్య ఎదురుగా ఉంది కాబట్టి చెప్తున్నా. 12 ఏళ్ళమ్మా. ఎందుకంటే మా అల్లుడు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు తెలిసింది. ముంచానే తినలేడు, కూర్చోలేడు, చేశాను. నేను చెప్తున్నాను కాదమ్మా, ఈనాడు కూడా ఈరోజు 8ంటికి వాడికి అన్నం పెట్టాలి. ఆ రోజు సాయంకాలం 4ంటికి వచ్చి అన్నం పెట్టినా ఎక్కడ మీరు నేను చచ్చానా బతికానా, నాకైతే ఎక్కడున్నా అని వీళ్ళు వచ్చి అడిగారు అనుకో, బాగున్నాను బాబా, అంతే, బాగున్నాను తప్ప ఆయన నోటి నుంచి కానీ ఎక్కడ. ఇది సత్యం. నాకు అనుభవంలోకి తీసుకొచ్చాడండి. బాబా మోకాళ్ళ నొప్పులు లక్షలు పెడితే బాగుతుంది సార్, మీకు కొంత వస్తుందంట కదా డబ్బులు. అరే వాడు ఇన్నాళ్ళు నొప్పులతో బాధపడ్డాడు. ఇప్పుడు నేను కట్టెబట్టుకొని నడిస్తే నన్ను ఏమైనా ఎగతాళి చేస్తారా? ఏం ముసలోడా, ఏం కట్టబడుతున్నా అనుకోండి, నష్టం ఏంటి? కష్టపడతాను, ఏదో మందులు వాడుతుంటాను సార్, ఇంకైనా అనుభవిస్తాను. పరిగెత్తానండి ఈ మార్కాపురంలోనే, ఫుట్బాల్ ఆడాను, అన్నీ అయిపోయింది. ఏమో సార్ ఇప్పుడు నా బతికి ఎందుకు ఏడుస్తావు? ఆ రోజున నువ్వు ఏమైనా ఏడ్చావు, ఏడవలేదే, ఇంకా 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 పరిగెత్తావు. పరిగెత్తిన నాన్న పరిగెత్తావు. ఇప్పుడు దేనికోసం పరిగెత్తాలి? మనస్సుకు ఆనందం కలగడం కోసం పరిగెత్తనక్కల్లా నువ్వు ఉన్న చోట మననం చేసుకో సార్. ఇగో ఇట్లాంటి మహానుభావులు కూర్చుంటే కాసేపు సత్యత్తును మననం చేసుకో. ఆ ఆనందం నీ దగ్గరే కూర్చుంది. ఎక్కడికి పోనక్క నువ్వు పోదామన్నా అది ఎంబడొస్తుంది. అది అట్లాంటి గొప్ప ఆలోచన గురువు ద్వారా ఎట్లా వచ్చిందట. అన్నం తిన్నాడట సాయిబాబా. ఇది చరిత్రలోకి వస్తున్న వాళ్ళ అన్నం తినంగానే అయిపోయిందండి. ఎవరు కనపడ్డారట? వాళ్ళ గురువుగారు కనిపెట్టారు. ఎవరిలో? ఆ పెట్టిన వాడిలో. ఎందుకంటే నాకు ఇచ్చిన టైంకి ఒక అర్ధగంట ఉంది. మీరు చాలా బాగా చదువుకున్నవాడు, అన్ని విషయాలు తెలుసు. సత్యతని బాగా మనల్ని చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే నేను ఇప్పుడు నేను చెప్పేదంతా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. రేపు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోయి మీకు మాలుడు గారిని ఎవరైనా ఇస్తారు యూట్యూబ్ ఛానల్. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజున ఈ పేరు చెప్పుకొని, సాయిబాబా పేరు చెప్పుకొని ఏదేదో విషప్రచారం చేస్తున్నారమ్మా. నేను ఒక్కటే చెప్తాను వాళ్ళకందరికీ, దయచేసి వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. మనం అసలు మంచి బంగారమో కాదో మనం తెలుసుకోవాలి. మనం హిందువులమే. బాబా ఎక్కడ ఎవరిని మతం మారమని చెప్పలేదు. ఆయన ఎవరు నీకెందుకండి? డాక్టర్ ఆయన ఇంజనీరు. నువ్వు ఇంజనీర్గానే చూడాలి అంతే. ఆయన రెడ్డ, కమ్మ, బ్రాహ్మణ, హిందువా, ముస్లిమా నీకెందుకండి? నీకు మంచి అయితే చేస్తున్నాడు కదా. అలాగే ఆయన గురువు ఆయన అంతే. నా ఇంటికి తోడు కాదు, మా అమ్మా నాన్న ఆయనే, నాకు తోడు ఆయనే. ఎక్కడ నాకు ఇబ్బంది కలగలేదండి. నేను ఈరోజు చెప్తున్నా, మొదట మా ఆవిడ నేను మా పిల్లలతో సహా కాశీకి వెళ్ళా, 3 సార్లు వెళ్ళాను. కానీ జ్ఞానయజ్ఞం అక్కడ చేస్తే బాగుంది. ఏది శంకరుడి గురించి కాదు, శివుడి గురించి కాదు, అమ్మవారి గురించి కాదు, సత్యతే చెప్పాలి. ఉందండి కోరిక. ఉమామేశ్వరరావు గారని వాళ్ళ 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 కమిటీ, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు పెట్టారు. నాకు చాద కాదండి. ఎంత అనుభవం అంటే నిజంగా కాశీలో నాకు అంటే ఎవరు చేశారు ఈ పని? సాయిబాబా చేయించాడు అని మా అమ్మ చూడా.
రేపు రామేశ్వరంలో జరుగుతున్నది 617 జ్ఞానయజ్ఞంలో ఎక్కడ ఏనాడు వేరే మతం గురించి కానీ ధర్మం గురించి కానీ నేను ఎక్కడ మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ఉపనిషత్తుల్లో ఏముంది, నా వేదంలో ఏముంది, నా పురాణాలలో ఏముంది నేను హాయిగా గుర్తు చేస్తాను. ఎలా సత్యత్తును అన్వయం చేసుకుంటాను. కాబట్టి అట్లాంటి సత్యత్తులో ఏం చెప్తున్నారు? అన్నం తిన్నాట గురువుని గుర్తు చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే బృహదారోపనిషత్తులో ఒక కథ ఉంది. భృగుడు అనేటువంటి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా ఆయన శిష్యుడు. అడవికి వెళ్ళాక తపస్సు చేసుకోవడానికి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడిని వెతిగా వదిలే ఎక్కడ కనిపించాడో అని అడిగాడు భృగుడు. వాడు కొడుకుని అంటే శిష్యుడిగా, నాన్న అన్నంలో వేయబెట్టాడు దేవుడు అన్నాడు. అన్నాద్భవంతి భూతాని భక్తిన్యాదన్న సంభవ. అన్నం మనం తింటున్నది. నాకు ₹1,00,000 ఆదాయం వస్తున్నది, నేను మంచి తింటున్నాను. నీకు ₹1,00,000 ఆదాయం వచ్చినా చేతితో తీసుకుని నోట్లో పెట్టడానికి ఈ పెరాచిత వచ్చిందంటే నువ్వేం చేస్తావు? ఏంటో నా కర్మ, ఒక్క మెతు కూడా సరిగ్గా రుచికరంగా లేదే. ఎందుకు? రోగం. ఏమైందమ్మా? అన్నం డబ్బులకు వస్తాయా? గుర్తుపెట్టి, డబ్బులకు వస్తాయనేది ఏంటంటే అది పాశ్చాత్య సాంప్రదాయం. కానీ నన్ను తిట్టుకోండి కానీ మళ్ళీ నన్ను పిలవకుండా నష్టం లేదు. పాశ్చాత్య మనం ఏది కూడా భార్య విషయం కానీ ఏది సంపాదించినా భగవంతుడు లింక్ పెడతాను, వాళ్ళు పెట్టారు. మా అమ్మాయి ఏంటి బాగా చదువుకొని బాగా సంపాదిస్తున్నాడు. మరి ఇంతకంటే బాగా సంపాదించుకుంటే ఎందుకు సంపాదించుకోవడాలి? వాడికండి కర్మలండి, జాతకం బాగాలేదండి. అబ్బా నీ కొడుకు జాతకం బాగుందా? ఎందుకండి ఈ మాటలు? అయ్యా, భగవంతుడు ఏది ఇచ్చినా దాంట్లో తృప్తిపడరా? ఇది ఈశావాసోపనిషత్ తేన త్యక్తేన బుద్ధిరా. ఎంత ఆచ్ఛాదన ఉందని ఇంత చక్కగా నీకు ఉపనిషత్తు చెప్తుంటే పని పిల్లని చూపించే మనకు బాబా సత్యత్వం చెప్పాడు కదండి. ఆ పని పిల్లకున్నంత ఆనందం నీకు లేదురా గను. మీరందరూ తల్లు బాగా నవ్వుతున్నారు అంటే అర్థమైపోయింది. నేను అసలు విషయంలో 32వ అధ్యాయంలో ఒకటే చెప్పాను. అంటే పని పిల్లని చూస్తే ఆ పని పిల్లకున్నంత ఆనందం నీకు లేదే. ఎందుకు లేదు? తెలుసు. సుఖం కాదురా, మనస్సు. అంట్లు తొమ్ముతూ మురికి నీటి మధ్య కూర్చొని మంచి నారిందుకుంటూ రంగు చీర గురించి, ఎంబ్రాయిడరింగ్ బ్రాడర్ గురించి పాడిందే. అసలు ఎక్కడి నుంచి వస్తుందండి? మంచంలో ఉన్నాను, ఎవ్వడు కొడుకు కానీ కూతురు కానీ రావడం లేదు. వచ్చినా దూరంగా కూర్చొని పలకరిస్తున్నారు. నాకు అప్పుడు చక్కగా ఏదన్నా 25 ఏళ్ళప్పుడు కాస్త క్రికెట్ ఆడుతున్నది నేను గుర్తు చేసుకుంటానండి. చచ్చినా గుర్తు చేస్తాను. అంటే నీ పరిస్థితి అట్లా లేదు. ఎవడు పలకరించడం లేదు. నువ్వు నీ దగ్గరికి వస్తే ఏం రోగం వస్తుందని నాకు అనుకుంటూ పోతున్నారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావండి? ఈ కష్టం ముద్ర చచ్చిపోతే బాగుండు అనుకుంటాను. కానీ ఇది ఎందుకు చెప్తానంటే, అంట్లు తొమ్ముతూ ఉంటే చిరిగిన చీర కట్టుకొని ఉంటే అప్పుడు ఆ చీర గురించి ఎట్లా పడిందండి. ఏ చీర? ₹1,00,000 విలువ చేసే చీర. అదే గుర్తుకు వస్తుందండి. గుర్తుకు నాకు కూడా వస్తుంది. అంటే పాడబుద్ధి ఎట్లా అవుతుంది? బుద్ధి అంటారు. నీ బతికేందిరా, నువ్వేందిరా మాట్లాడేది? చొక్కా సరిగ్గా కొనుక్కోదానికి డమ్ములు లేవు, నువ్వు అట్లాంటి కోటు గురించి మాట్లాడతావా అంటారే. మరి అట్లాంటిది అసలు ఆ రకమైన ఆలోచన మనకు వస్తుందా? వచ్చింది. ఆ పిల్లకు వచ్చింది. అమ్మా, ఇది ఆశ్చర్యం. ఏం చేశాడు? దాస్గండ్ ఒకటి ఇప్పించాడు. ఆయన 10 పైసలు ఖర్చు పెట్టారు మహానుభావుడు. ఆ కొత్త చీర కట్టుకొని తిరిగింది ఆమె, ఆడుకున్నది. ఈ పిల్ల ఏంది? నా సుఖం నా దుఃఖం చిదానంద రూపం శివోహం శివో. దుఃఖం ఎక్కడుంది? కష్టం ఎక్కడుంది? బాధ ఎక్కడుంది ఆ పిల్లకు? నీకెందుకురా? ఇది నేను ఎందుకు చెప్తుంటే 32వ అధ్యాయంలో అన్నం చూసి అంటే భావనను బట్టి ఉంటుంది. ఏదైనా నువ్వు ఎంత పచ్చడన్నం పెట్టినా అమ్మా పెట్టావు సార్ ఆకలిగా ఉండదు. నువ్వు కాస్తంత పెట్టమ్మా తల్లి, కాస్త పెట్టు, నీ చేతితో పెడితే చాలు. నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె పెట్టేదానికంటే కొన్ని కోట్ల రూపాయలు పెడితే డాలర్లు సంపాదించుకుని అమెరికాలో తినొచ్చు కాబడు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? భావనమ్మ. అందుకని మీరు చూడండి, ఎప్పుడైనా కూడా అండి తల్లికి అంటే భార్య కూడా అట్టాగా ఉంటుంది. కాదన్ను 90 ఏళ్ల తల్లికి
60 ఏళ్ళు కొడుక్కి, వాడు రిటైర్ అయిపోతుంటాడు, వస్తాడు, ఏం నాయనా తిన్నావా అని అడుగుతుంది. ఎవరండి? కానీ అందరూ నమస్కారం. ముసద్దానికి మంచంలో కూడా ఉందా, నాకు పెడతావా అంటాడు వీడు. మన వాళ్ళు అంతే. కానీ లేదురా, నాకు అట్లా అనగాలనిపించిందిరా, లేవలేదు, కూర్చోలేదు, ఏం చేయలేదు. భార్య పెట్టిందో లేదో అంటే భార్య పెట్టదా? చూడండి, అంటే తల్లి స్వభావం అది. ఏది తిండి దగ్గర. పోయినాం నాయన అమెరికాకు, ఎన్నేళ్ళ దగ్గర వచ్చావురా, ఎంత సంపాదించావురా. ఈరోజు తల్లి చేస్తున్న ఆలోచన. దేశ క్షమించండి మా ఆడవాళ్ళు కూడా. నిజంగా మనుషులకు మనస్సులు మారిపోతున్నాయి, ప్రకృతి ఏం మారడం లేదు. ఎంత సంపాదించావని అడుగుతున్నారే కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నావు నాయన, తృప్తిగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, మీ నాన్నను తాతయ్యను గుర్తు చేసుకుంటున్నారా నాయన అన్న అడుగుతున్నారా ఈరోజు అమెరికాలో ఉండేవాళ్ళను? క్షమించండి నన్ను. ఎందుకంటున్నా అంటే ఇది భావనమ్మా, భావన అంతే. అందుకని నాకు పరిచయమైన డాక్టర్ హనుమంతరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద మంచి హోదాలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాన్న ఆయన ఎప్పుడైనా అబ్బాయి ఫోన్ చేస్తే సత్యతో ఒక అధ్యాయం ధన్యవాదాలు అయిపోతుంది అని అడుగుతాడు. వాళ్ళ ఆవిడ పక్కనే ఉంటుంది. పంపించిన ఆవకాయ పచ్చడి సరిగ్గా ఉందో లేదో, ఇంకేదైనా చేస్తే బాగుండా, తిన్నాడో లేదో అడగండి. ఇదేంటంటే సత్యతుల అధ్యాయం ఒకటి గుర్తు చేసుకుంటే వాడికి నువ్వు పెట్టిన ఆవకాయల కంటే చాలా ఆరోగ్యం ఉందండి. అది సత్యత ఇస్తుంది. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన పనమ్మా. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆ రకంగా ఉంటే ఇంకా ఎవరమ్మా? ఆ తల్లిదండ్రులు భావన ఉండాలి. అందుకని తల్లి మీ అందరికీ చెప్తున్నా. కొంతమంది ఏమంటారు, ఇక్కడ నేను కూడా విన్నా, మీరు ఎందుకు భలే చెప్తారు సార్, మైకు ఎందుకు భలే చెప్తారు సార్, మా పిల్లలు మా మాట విన్నారు సార్. అమ్మ వినరు, నేను కూడా చూస్తాను. కానీ నీ కర్తవ్యం, నీ బాధ్యత అంటున్నావే, డబ్బులు సంపాదించి పెట్టడం కాదు, కష్టపడడం కాదు, వాళ్ళకు కొంత కాకపోతే కొంత నువ్వు గుర్తు చేయి. రేపు మా నాన్న అట్లా చేసేవాడు కదా అని తర్వాతైనా గుర్తు చేసుకుంటాడు. కాబట్టి తర్వాతైనా వీడు పోయిన తర్వాత అది కూడా అవకాశం లేకుండా చేస్తారు. ఎందుకమ్మా? ఏంటది ఇప్పుడు నేను చెప్తున్నది? అమ్మ అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకించి తల్లి తండ్రి గురువుని గుర్తు చేసుకోండి. బాబా చేసింది అది. నా తల్లి తండ్రి గురువు అయినా ఎవరు పెట్టిన వాళ్ళను మనం పెట్టేటప్పుడు, ఏమమ్మా ఈమె సరిగ్గా లేదు, అసలు స్నానం చేసిందో లేదో, నా కర్మ దరిద్రం పట్టింది, నేను తినాల్సి వస్తుంది, నేను ఇప్పుడు 3 సార్లు స్నానం చేశాను, జపం చేసుకొని నేను పెట్టి తినాల్సి వస్తుంది కర్మ. వద్దమ్మా, అవతల వాడు స్నానం చేశారని పవిత్రమైన భావంతో పెట్టేటప్పుడు. అందుకని భావన గుర్తుపెట్టుకోండమ్మా. ప్రతిదీ భవానీ భావన అగమ్య. అమ్మవారు ఎవరు? ఆమె భావనను బట్టి మనకు ఆచరణ అక్కడ చూపిస్తుందండి. కాబట్టి ఆ భావన ముఖ్యమైనది. అమ్మా నువ్వు అన్నం పెట్టున్నారు, ఎవరు అడిగారు? 3 అడిగారు. తెలుసుగా మీ కథ? త్రిమూర్తులు 3. మరి ఏం పరిగమాన ఆలోచన మన పురాణాలు. ఆలుమొగలు ఇద్దరు హాయిగా ఉంటే వాళ్ళు గిట్టలేదట. మీకు తెలిసి అర్థమైపోయింది కథ ఏంటో. ఏమైందండి? పెడతానని అమ్మ, కానీ ఏం బుద్ధి అండి? దరిద్ర బుద్ధి. వివస్త్రగా పెడతావా? పెడతా. ఏమైనా పసిపిల్లలు. కాబట్టి పెట్టేవాళ్ళ భావనలో కాదు, ఈ అడిగేవాడు ఉంటాడే వీడి బుద్ధిలో ఉంటుంది దరిద్రం. నువ్వు తినేటప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ ఈ బుద్ధి దరిద్ర బుద్ధి అయితే పెట్టేవాళ్ళకి సంబంధం లేదమ్మా. పెట్టేది ఏది? ఆహారం కాదట, అది యథార్థమైన పరమాత్మ స్వరూపం. అందుకని గురువును గుర్తు చేసుకున్నాట. ఏం చేశాడండి ఆ గురువు? క్షమించాలి, సాలేసి అవుతుందేమో, వస్తావా నాకు అన్నాడు. నాకు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టారు ఒకటి బాగా, ఎవరినో చూపించారు మీలాంటి వాళ్ళు. అండ్ స్వామి కాస్త వస్తారా, ఎప్పుడైనా కడుపు నిండా నాకు అసలు పడుకుని వస్తాను. అంతేగా మనకుండే రోగం ఇదేగా, బుక్తాగారు. లేకపోతే నీరసం ఎక్కువ అయితే బుక్తాగారు. కానీ బాబా ఏం చేశాడు తెలుసామ్మ? పెడితే పరమాత్మ స్వరూపమైన పదార్థం పెడితే దానికి తిన్నటువంటి ఆయన పిలిచాడట. వస్తావా? వస్తా. ఎక్కడికి రమ్మంటాడు సార్? అమెరికాక కాదు, నేను తీసుకుపోయి
తీసుకుపోయమ్మా తల్ల కిందలుగా వేలాడగట్టాడు. ఇది 32వ అధ్యాయంలో ఉంది. నీ కథలు కల్పితం చేయడంలో సీరియల్ కథ కాదు ఇది. ఇది బాబా స్వయంగా చెప్పిన కథ. ఇది తల్ల కిందగా వేలాడగట్టాడు మీరు స్వామి. అది మీకు తెలుసు సత్యత చదివినవాడు. అది కూడా ఎక్కడ ఏ రకంగా కూడా అతనికి ఏ రకమైన ఆహారం కానీ ఏది ఎంతసేపట్టండి 3 గంటల సేపట్ట పెట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆ గురువు వచ్చాట, మళ్ళా ఎట్లా ఉన్నామని అడిగాడు. ఎట్లా నన్ను కనుక అడిగితే నా కర్మ కానీ నువ్వు రమ్మంటే వచ్చాను, నా దరిద్రం ఏంటో అర్థమైంది ఇప్పుడు, ఎందుకు ఇది. కానీ బాబా ఏమన్నాడు తెలుసమ్మా, మూర్ఖుడి నేను, ఈ ఆనందాన్ని నేను వ్యక్తం చేయలేను. ఏమిటండి దీని అర్థం? అంత మూర్ఖుడా బాబా? అర్థం చేసుకోండి తల్లి, సత్యత్తులో ఉండే ఆధ్యాత్మిక ఖజానా ఎక్కడా లేదు. అంటే అన్నిట్లో ఉండే ఖజానాను మొత్తం తీసుకొచ్చి హేమాడి పంత ద్వారా బాబా మనకు అందించాడు. అందుకని చెప్తున్నాను, ఇది కొత్తది కాదు. ఇది ఎప్పుడెప్పుడు కోట్ల సంవత్సరాల నుంచి మనకు ఏదైతే ఆధ్యాత్మిక ఖజానా ఇచ్చారో. అమ్మ కడుపున నేను 9 నెలలు ఉన్నాను, మీరున్నారు కదా, కొంతమంది 11 నెలలు కూడా ఉంటారు. మా మీరు కూడా అంటే ఆడవాళ్ళైనా ఉంటారు. మా అమ్మ కడుపున నేను ఉన్నప్పుడు ఇలా ఉన్నాను ఎవడని చెప్పండి, తిక్కలు ఇచ్చింది ఎవరని. నా కడుపున ఉండండి, నీకైతే తెలుసురా. ఎట్లా ఉంటామమ్మా అమ్మ కడుపున? తల్ల కిందలుగానే. ఎవరైనా గణికాలు చూసుకున్నారో తెలియదు. ఇది కాకపోతే మీకు అందరికీ కాన్పులైన వాడు ఉంటారు. అంతే, సృష్టి మొత్తం తల్ల కిందలుగా ఉందండి. తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మారుస్తున్నాం మనం యథార్థానికి. తల్ల కిందలే. సూర్యుడు అస్తమించాడండి, వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఏమోనండి, అమెరికాలో ఉన్నా, అమెరికా పోతాం. ఇప్పుడు సూర్యుడు అస్తమించాలా, నీ భూమి తిరుగుతున్నది. ఆ భూమి తిరిగే దాంట్లో నువ్వు తిరుగుతున్నావు. అంతే. నువ్వు ఇప్పుడు కనుక ఏదన్నా జెట్ ఫ్లైటో ఏ ఫ్లైటో బాగా కోట్లు ఉండి 2 గంటల కల్లా అమెరికా పోయినా అక్కడ సూర్యుడు వస్తాడే. ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు తిరుగుతున్నావు, నీ భూమి తిరుగుతుంది. ఇది యథార్థం కాదు. యథార్థం ఏది? ఇది యథార్థం. ఆయన తిరగడాన్ని సూర్యుడు. అట్లాగే ఈ చైతన్యం ఏదైతే ఉందో నీకు ఎలా కనిపిస్తుంది? తల్లకిందులుగానే కనిపిస్తున్నది. ఆ తల్లకిందులుగా ఉండే ఆ యథార్థాన్ని నువ్వు చూడాలంటే నీ కళ్ళతో, నీ చేతులతో, నీ కాళ్ళతో ఉన్నాయే, వీటితో కాదురా నాయన. అతీంద్రియ శక్తి అంటారు చూడండి. అంటే ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ మూతి ఉండేటువంటి ఇంద్రియాల నుంచి మనకు అర్థం కాకుండా ఉండే శక్తి ఉంది చూడండి. ఆ శక్తితో నువ్వు చూడగలిగితే అలానే నువ్వు చూడగలుగుతావు. ఎక్కడికి దొరుకుతుంది? సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? కాదు, గురువు ఇస్తాడు నీకు. ఎప్పుడు ఇస్తాడు అది? గురువు మీద ఆ దృష్టి నీకుంటే. సబ్జెక్టు అంటారు చూడండి. నేను పోయి బంగారం షాపులో పోతున్నాను, నాకు ఈ నగ కావాలి. నీకు ఆ డబ్బులుంటే కొనుక్కుంటావు, లేదా నువ్వు పోయి కొంటావు. నేను పోతే కొంటానా? అట్లాగే నువ్వు గురువు నుంచి నువ్వు అంత గొప్ప ఆనందం పొందావు. ఎట్లా ఉన్నావయ్యా? ఆనందాన్ని నేను వ్యక్తం చేయలేనయ్యా. మా అమ్మ కడుపున ఏ రకంగా అయితే 9 నెలలు ఉన్నానో అంత ఆనందంగా ఉన్నానయ్యా. అదే కదండి సృష్టి ప్రారంభం అంటే. చెప్తారు దానికి హేమాడి పంత గారు కాస్త తెలియజేస్తూ, మనం ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యవం ఛందాంస యశ్చ పూర్ణాన్ని మీకు తెలుసు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి శ్లోకం భగవద్గీతలో. అంటే అశ్వత్థ వృక్షం ఎట్లా ఉంటుందట? పైకి వెళ్ళు, కిందికి ఉంది. అంటే తల్ల కిందులుగా. అంత మొదలెక్కడో తెలియదు, చివరెక్కడో తెలియదు. అందుకని ఆపాద ఆలనవస్తరాంత భవన బ్రహ్మాండ నాభిస్తర. మొత్తం ఈశ్వరతత్వం ఎట్లండి ఇవన్నీ ఇక్కడేనండి. కాదండి, ఎక్కడ మిగిలిందో ఎక్కడ తెలియదు. అట్లాంటి దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేయడం కాదురా, గురువు సాంగత్యం చేయి. గురువు బడిలోకి వెళ్ళు. అందుకని బాబా ఏం చేశాడు? తర్వాత వస్తావా, మళ్ళీ అక్కడికి పోవాల్సావే. నా బడిలోకి నేను తీసుకున్నాను. ఆ బడి ఉందమ్మా, మా అమ్మ ఇచ్చే మమకారం పోగొట్టింది, నాకు కలిగే అహంకారం పోతుంది. అట్లాంటి బడి నా బడి ఉన్నాడు. ఎవరు? సాయిబాబా, వాళ్ళ గురువుగారి బడి. అట్లాంటి బడిలో నేను ఏం చేశాను? అహంకారం పోయింది, నాకు మమకారం పోయింది. అహంకారము మమకారం పోతే వచ్చేదండి ఆత్మసాక్షాత్కారమే. అంతే, అది సైన్స్, ఆధ్యాత్మిక సైన్స్ అది. కాబట్టి అట్లాంటి అంత గొప్ప చరిత్రని సచరిత్ర తన గురువుగారి గురించి చెప్పుకున్నాడు. అన్నంగా నా గురువుగారిని చూశానన్నాడు.
అట్లాంటి ఆయన ఇంకొక కథ ఈ 32వ అధ్యాయంలో మీకు అందరికీ తెలుసు. దాని గురించి పెద్ద వివరంగా అన్నిటి గురించి చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే నేను ఆవిడ ఉన్నా కూడా మామూలుగా మా సంసారం ఇంక నీకు ఆకలి దెబ్బకలు ఉండాలి, ఇప్పుడు చెప్పుకుంటూ పోతుంటావు, ఆ వినేవాళ్ళకి వాడికి ఆకలి ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. అట్లాగే గోఖలే అనేటువంటి ఆయన భార్య షిరిడీకి వచ్చింది. అన్నం తినకుండా షిరిడీలో ఉంటాను, హోళీ పండగ ముందు రోజు ఆ రోజు అమ్మను అంటే దాన్ని ఏమనుకున్న దాన్ని ఉపవాసం అనుకున్నాను. బాబా అన్నారట అంతకుముందే నా దగ్గరికి వచ్చేవాళ్ళు అట్లా ఉపవాసం చేస్తాను, నేను తింటాను వాళ్ళకి పెడతాను. వచ్చిందాన్ని ఇట్లా తినకుండా ఉండాలి. కానీ బాబా ఏం చేశాడు, అమ్మను భట్టింటికి వెళ్ళి భట్టింటికి వెళ్ళమంటాడండి అంటే అవి వేరే వాళ్ళ ఇంటికి ఉండాలనుకున్నాను. కానీ భట్టింటికి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వెళ్ళాల్సిందేగా, వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఆవిడ బయలుదేరింది. ఆ రోజు ఆ మొన్నాడు అదే హోళీ పండగ, పిల్లలు ఉన్నారు, పండగ, వాళ్ళకి తిండి లేదు. అంటే ఆయన లోపలికి రాకూడదు, ఆమె వండకూడదు. అమ్మ నువ్వు వండు, నువ్వు తిను, వాళ్ళకి పెట్టు. అమ్మ దయచేసి ఈరోజు ఎవరితోనూ ఈ ఊళ్ళోనే అనుకుంటారు, మధ్యాహ్నం వచ్చాను నేను, ఉపవాసం చెయ్యవద్దు అని బాబా చెప్పాడు. ఉపవాసం చెయ్యవద్దు అని బాబా చెప్పాడంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, దాన్ని వ్యంగ్యంగా అర్థం చేస్తారండి. అదేంటంటే ఉపవాసం చేయకూడదా అండి? ఉపవాసం చెయ్యి. ఉపవాసం అంటే తినాలా తినకూడదా కాదు, నీ మనస్సు పరిపూర్ణంగా భగవంతుడి చింతనలో ఉండడమే ఉపవాసం. ఇక్కడ ఎక్కడుందండి భగవంతుడి చింతన? గోకలే భారీగా ఉపవాసం ఉండకూడదు అనుకున్నది, కానీ తిన్నది పెట్టింది. అమ్మ ఇదే మా భగవంతుడిని గుర్తు చేసుకోవడం. నువ్వు తిను, నువ్వు తినేది ఏదైతే ఉందో భగవంతుడి ప్రసాదం అని తిను. ఆ తిన్నది నేనే తినడం కాదు, పక్క వాళ్ళు కూడా పెట్టు. అంతకంటే ఉపవాసం ఏం కావాలమ్మా? ఇంతకంటే ఉపవాసం ఏం కావాలి? ఉపవాస అంటే దగ్గర ఉండుట అని అర్థం. అంటే ఎక్కడికి దగ్గర? ఆయన దగ్గర నేను ఉంటా. రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పదేది ఎన్ని పక్కన విగ్రహం పక్కన ఉన్నా ఏమో ఇంట్లో మా ఆడన్నం ఉండిందో లేదో, చుట్టుకుంటూ ఎంతసేపు ఏ ప్రయోజనం అండి? కాబట్టి మనస్సులో ఎక్కడ కూడా ఏ రకంగా కూడా మా అబ్బాయి అన్నం తిన్నాడో లేదో, ఏదో నాకు ఏకాదశి నేను చైతన్యంగా వండుకున్నా, అమ్మ నువ్వు కూడా కాస్త తినమ్మా. తింటుందండి తల్లి, నువ్వు చెప్పేవా నాన్న, కాస్త తినకపోతే ఎట్లా? నాకు కూడా నీరసం వస్తుంది, మళ్ళీ తర్వాత నీకే కష్టం, హాస్పిటల్ తీసుకోవాల్సి వస్తుంది. అది కాబట్టి నువ్వు తిను, ఎంత ఆనందంగా తింటావో అది నువ్వు తినడమే కాదు ఉపవాసం, ఎదుటి వాళ్ళకు కూడా పెట్టు. నువ్వు వండిన దాన్ని ఎంత రుచికరంగా ఉందో వంటవాడు ముందు రుచి చూసి పెడతా. నువ్వు వండుతావు, నువ్వు బాగా చేస్తావు, బొబ్బట్లు పెట్టు వాళ్ళకు కూడా. బొబ్బట్టు చేసి పెట్టింది అటండి ఎక్కడ? షిరిడీలో. ఎవరు? గోఖలే భార్య. ఇది సచరిత్రమ్మా, ఇది సచరిత్ర. నేను చెప్తాను, కొత్తవి కాదు. ఇంకొక కథ ఉందండి, ఆ కథ సంక్షిప్తంగానే గుర్తు చేయగలుగుతాను. ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తున్నాను. అది చాలా విశేషమైన కథ. 3 కథలు కూడా అద్భుతమైనవి. ఏ కథలో కూడా ఏది తక్కువ లేదు. కానీ ఆధ్యాత్మికంగా దాంట్లో, ఎందుకని మీలో ఎవరికైనా ఈత వచ్చిన వాడు ఉన్నారో తెలియదు, నాకు రాదు. ఈత వచ్చిన వాడిని వాడు ఎక్కడైనా మహానందికో ఎక్కడ పోనీరు దిగాడు అనుకోండి, ఒరే టైం అయిపోతుందా రాడండి. నువ్వు కావచ్చు తర్వాత తప్ప వాడికి తినాలి, టిఫిన్ కాఫీలు అక్కర్లే. వాడు అట్లనే ఈదడానికి దిగిన వాడికి ఏ రకంగా ఇంకా అది ఆనందమే. మనం ఈ సచరిత్ర అనే కథల్లో మునిగి ఈదుతున్నామనుకో, ఆనందం పొందుతున్నామనుకో, ఇంకెక్కడ ఉంటుందండి? ఎక్కడ ఈ నీరసం ఉంటుందండి? కాబట్టి అట్లాంటి నీరసం లేనటువంటి గొప్ప విశేషమైన ఎంత మీరు వెలికి తీయండి దాన్ని. రోజుకు పోయే కొద్దీ వాడికి హుషారు. మా నడుగరికి బాగా అవుతుంది. ఇట్లా సముద్రాన్ని వినామనుకుంటే ఊతుంటాడు. ఈ పిల్లలకేమో భయం, నాకు కూడా భయమే. అంటే వాడికి తెలుస్తుంది ఈ లోపల పోయే కొద్దీ వాడికి ఉత్సాహం వస్తారు. ఎట్లా వస్తాను నేను కూడా పోతాను, నేను పోతాం ఒకటే లేదు. అది ఆ రకంగా పొందే ఆనందంలాగా ఈ సచ్చరిత్ర అనేటువంటి సముద్రంలో ఈదు. ఆ సముద్రంలో ఈదాడే నీ చేత కాదు. కనీసం రోజు ఒక్క 5 నిమిషాలు మనల్ని చేసుకునే టైం లేదా. ఇంకోటి చాలామంది చెప్పారు, సార్
మాకు టైం లేదు సార్. ప్రతి పాడకు వచ్చింది ఇదే. అమ్మా తల్లి నమస్కారం. మనకుండే అన్ని పనులలో ఏమాత్రము మనం దేన్ని కూడా పక్క పెట్టనక్కర్లా. దేనికోసం? బాబా కథలను మనం చేసుకోవడానికి. మీరు అన్నం వండుతుండండి, మీరు ఏదో సినిమా చూస్తుండండి, పిల్లలతో ఉండండి. బాబా చూడు, బాబా ఇలా చెప్పాయి కదా అనుకో. చాత కాదా? గుర్తుకు రాదా? ఎందుకు రాదు? ప్రేమ లేదు కాబట్టి. నువ్వు తింటున్నావు ఆవకాయ పచ్చడి, నీ కూతురు అమెరికాలో ఉంది, ఇప్పుడు మా అమ్మాయి తింటే బాగుండు. ఎప్పుడు ఎట్లా తింటుందండి అక్కడ? ఎందుక అట్లా ఎందుకు గుర్తుకొస్తుంది? కానీ నీ కూతురు, పక్కవాడ కూతురు గురించి ఆలోచిస్తావా నువ్వు? అది ప్రేమ, మమకారం. అట్లనే నా బాబా, నా కథలు ఇవి మా నాన్న కథలే, మా అమ్మ కథలే అనే ఆలోచనతో, దృష్టితో కథలను మనం చేసుకోండి. అది చెప్పేవాడు గొప్పవాడు కాదమ్మా, అందరూ గొప్పవాళ్ళే, అందరూ అనుభవం కలిగిన వాళ్ళే. కాబట్టి మనము మనకుండేటువంటి ఆలోచనలో అయ్యో ఏమి ఇన్నాళ్ళ నుంచి మాకు ఇట్లా ఆలోచన రాలేదండి, ఎప్పుడు వచ్చిందిగా. దయచేసి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బుద్ధి వచ్చింది సార్, కానీ వయసు వచ్చింది సార్. వచ్చిందా? నువ్వే ఒప్పుకుంటున్నా కదా, ఇప్పుడు స్టార్ట్. నా ఏం చేత కాదు నీకు? ఒక కథ మననేం చేసుకోవడానికి చేత కాదా నీకు? పక్క వాళ్ళు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడడం చేత, దేని గురించి? రాజకీయాల గురించి కాదు, బాబా చరిత్ర గురించి మననే చెయ్యి. అది చేత కాదా? నోరు లేదండి, ఏదో రకంగా రాస్తే చెప్పు. అమ్మా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. టైము లేదు, నాకు అది లేదు, నాకు రోగాలు లేనివాడు ఎవడో లేడు, సమస్యలు లేనివాడు ఎవడో లేదు. కానీ మనకు మనస్సు ఉండాలి, అదే శ్రద్ధ నిష్ఠ అంటారు. కాబట్టి అట్లాంటి దాంట్లో బొబ్బట్లో వండి పెట్టిందంటే అది ఉపవాస దీక్ష కాదండి. ఉపవాస దీక్ష. మా దగ్గర ఒక ఆమె కళ్యాణి గారు ఉన్నారు, లాయర్ గారి భార్య, ఆమెతో మాట్లాడారు. శివరాత్రికి ఉపవాసం చేస్తాం, నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, అభిషేకాలు అవి ఇవి. కానీ శివపురాణంలో ఏముందమ్మా? ఏది దొరికితే అది చంపి దాన్ని తీసుకుపోయి తినాలి అందరితో పాటు అనుకున్న వాడు తెల్లవారంత వరకు కూడా ఏమీ దొరకకపోతే ఆ కింద శివలింగం మీద ఇది నేను కల్పితం చేశానమ్మా, లేదు కదమ్మా. శివపురాణంలో ఉంది ఇది. వాడికి ఎవరు వచ్చారో శివుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ఇక్కడ నవకించక రుద్రాలతో అభిషేకం చేస్తున్న అర్చకులు కానీ భక్తులందరూ వీళ్ళందరూ రాత్రి జాగరణ చేసి ఉపవాసం పెడితే తినకుండా వీడికి రాడు. అయ్యా నీ డ్యూటీ నువ్వు చేయాలి. దానికోసం ప్రత్యేకంగా అతికించుకొని ఎదుటి వాళ్ళ కోసం నేనేదో ఇంత చేస్తున్నా ప్రదర్శన చేయగలను. ఏది చేసినా సహజంగా ప్రకృతిగా. అమ్మా నీకు కావాలి సార్, ఈరోజు మా ఇంట్లో ఉపవాసం సార్, నేను పెట్టాను, మేము తిన్నాం, మేము పెట్టాం, మీకు పెట్టాం, మేము తిన్నాం. ఇది ఎక్కడమ్మా? అమ్మా వచ్చారమ్మా, ఎలా వచ్చారు? ఇట్లా ఈ ఆలోచన ఉండడంలో తప్పు లేదని అన్నారే కానీ ఉపవాసం చేయవద్దని బాబా. అది అర్థం చేసుకోండి దయచేసి. భగవంతుడి చింతనలో నువ్వు చేసే పనిలో భగవంతుడిని నువ్వు గుర్తు చేసుకో. కొంతమంది భగవంతుడి గురించి సాయి 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 అట్లా కూడా అక్కర్లే, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో. నువ్వు గుర్తు చేసుకోకున్నా ఏంటంటే అంత హాయిగా ఆనందంగా ఉన్నాడు, ఈరోజు ఉపవాసం కదండి గురువారం. ఎందుకంటే ఆ చింతన ఉంది చూడండి, దాంట్లో ఏమైపోయింది? మనసు లగ్నమైపోయింది. కాబట్టి ఇక్కడ సాయి అక్కర్లా, ఆఫీస్కి వెళ్తారండి, ఏకాదశి గారిని అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారు సార్ ఈరోజు మీ ఉపవాసం బాగానే ఉంది. ఎందుకు? యాక్టివ్ ఉండేది మనస్సు. కాబట్టి ఆ రకంగా నీ డ్యూటీని నేను ఉపవాసం దగ్గర ఆఫీస్కి రాను సార్, చెప్పిందా? ఏ భగవద్గీత చెప్పిందండి తినకుండా ఉండమని? ఏ ఉపనిషత్తు చెప్పింది? లేదు. కాబట్టి గోఖలే భార్య కథలో మనం తెలుసుకోవాల్సింది, ఏ జీవికైనా నువ్వు పెట్టు, నువ్వు తిను. ఎన్ని కథలు ఉన్నాయమ్మా? ద్వైత సర్వభూతాన మైత్రకరుణ ఏవచ అంటే అన్ని జీవరాశులలో ఆ మిత్రభావంతో నువ్వు వాటికి పెట్టమని చెప్పిందే కానీ భగవద్గీత ఈ జీవికి పెట్టాలి కాదండి. అట్లాగే చివరిగా నా దర్బార్ అంటే నా సర్కార్ నేను అనే దాంట్లో బాబా చెప్పింది చెప్తాను. నేను ఉద్యోగం కోసం, జీవన భృతి కోసం వెళుతున్నాను. ఇప్పుడు ఆయన వెతుకుతున్నా కదా, విన్నారుగా, కొంతవరకు మననం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు.
మిమ్మల్ని నేను ప్రశ్న వేయను, చాలాసార్లు మీరు వినుంటారు. వినకపోతే మళ్ళా వినండి ఎక్కడన్నా. ఇప్పుడు నాకు టైం అయిపోయింది. టైం అయిపోయిందని అంటే నేను ఇప్పుడే హైదరాబాద్లో కార్లో కొత్తాను, లేట్ అయిన పర్వాలేదు, కానీ మీకు ఇబ్బంది అవుతుంది. అందుకే తెలుస్తుంది. ఆయనకు ఉద్యోగం వస్తుంది సార్, ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఆలోచించండి. జీవన భృతి కోసం నేను తప్పు చెప్పడాలా, అబద్ధం చెప్పడాలా, ఆధ్యాత్మికత కోసం జీవన భృతి కోసం నేను వెతుకుతున్నా. బీడ్గామ్ అనే ఊరికి వెళ్ళాను. నేను తప్పు చెప్తున్నాను, దయచేసి లేచి చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు భలే ఛాన్స్ దగ్గర నువ్వు మార్కాపురంలో ఏమేమో చెప్తున్నారు చెప్పండి. సచరిత్ర ఉన్న సంగతి చెప్తున్నాను. బీడ్గామ్ అనే ఒక ఊరుంది ఇక్కడ మహారాష్ట్రలో. అక్కడ మా అల్లుడు గారు పనిచేశారు బ్యాంకులో. బీడ్గామ్ అంటే దాని అర్థం వేరు. ఏం చేశాడు ఉద్యోగం? అలా బ్యాంకులో తెలుక లేకపోతే పొలాలలో పని ఏం చేశాడు? వస్త్రములు నేయబడిన తర్వాత ఆ వస్త్రం మీద రంగులు పులమడం గురించి చేసే ఆ వృత్తి చేశాడు. ఏం సార్ దీని అర్థం? నేతగాడి పని కాదు, నేతగాడు చేసిన పని తర్వాత నేతగాడు చేస్తారు కదండి. ఇది వస్త్రం ఉంది కదా, ఈ వస్త్రం ఇది నేతగాడ పనే, కానీ దీని మీద రంగులు పూస్తారే ఇవన్నీ, ఈ రంగులన్నీ పూసేది వేరేవాడు, అల్లి అద్దడం అంటారు. ఆ రంగులో పని చేశాడట. అయితే అంతకుముందే ఆ పని ముగ్గురు చేస్తున్నారట. ఒకటి 50, ఒకటి 100, ఒకటి 150 ఇస్తున్నారట. మరి జీతం ఎంతకి ఇచ్చారట ఈయనకు? 50, 100, 150 ఎంత? మొత్తం 300. 300 కంటే రెట్టింపు అంటే 600 రూపాయలు జీతం ఇచ్చారట. అమ్మా, ఇది భలే ఉంది సార్, మనం కూడా పోయి చేస్తున్నాం. ఏంటండి ఈ డబ్బులేంటి? అయితే చివరికి ఏంటి, ఆ పై అధికారట ఆ ఇచ్చిన డబ్బులు కాక ఇది పైన ఒక తలపాగా ఇచ్చాట, ఒక శాలువా ఇచ్చాట. అది మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేదు. నేను ఎన్ని వచ్చినా దానికి మించినదంట, అదే ముందు అని ఆనందపడ్డాట. నా దగ్గరికి వచ్చి అందరూ తే 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 అని అడుగుతున్నాను. కానీ నా గురువుగారి దగ్గర, నా గురువుగారు ఇస్తాను కూడా నేనేం అవసరం లేదు. అన్నీ నా దగ్గర ఖజానా నిండి ఉంది, పొంగి పొందుతున్నది. వచ్చి అడగడే, నేను ఏమి ఇవ్వదలుచుకున్నాను అది ఒక్కడు అడగడేందుకు? తే 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 ప్రమోషన్ కావాలి, అమెరికా వీసాలు కావాలి, ఇంతే. ఇదండి సచ్చరిత్ర. వెறுం ఫకీర్ గారు చెప్పినటువంటి కథ కావి, పరమాత్మ స్పష్టంగా చెప్పిన కథ. ఖజానా ఉంది నా దగ్గర నిజంగా. ఖజానాకి అరే మా నాన్నదయ్యా ఈ ఆస్తి, ఆయన పిత్రాచితం కాదు, ఆయనది, నాకే కావాలని కోర్టుని ఎక్కుతున్నావే నువ్వు. ఇప్పుడు మా నాన్న పిత్రాచితం కాదండి వంశపారంగానంటే ఎవరికొరకు వస్తుంది, కానీ మా నాన్నదే అయితే నేనేం చేస్తా? కోర్టుకి ఎక్కుతా. అంటే మా నాన్నే, ఇది మా నాన్న ఆస్తి, ఇది నాదే. అడుగుతున్నావే బాబాయ్ ఏమిటో, నా ఆస్తిరా ఇది, మీరు పిల్లల్లా, నిజంగా నా పిల్లలైతే తీసుకపోండి, దోచుకోకపోండి. ఎవరు రారండి? ఎందుకు రారండి? దీని విలువ ఏమిటో తెలిస్తేగా. విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అది లేదు. ఆ సత్యత అంటే ఇక్కడ మహిమలండి. సత్యత చదువుకుంటే ఉద్యోగం వస్తుందండి, సత్యత చదువుకుంటే మగపిల్లవాడు పుడతాడండి, సత్యత పుడతాడమ్మా, ఉద్యోగాలు వస్తాయమ్మా, సంపదలు వస్తాయమ్మా. వీటితో తాత్కాలికంగా ఆనందపడదు. ఆనందమే కాదు, సుఖమే, యథార్థమైన ఆనందం కూడా నేను ఇస్తాను. నేను ఫకీర్ని కాదు, నేను పరమాత్మ కాదు, మీరే పరమాత్మ. మీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఉండమ్మా, ఏ గురుగారు చెప్తాను, నేను రుణగ్రస్తుడిని, మీకు నేను సేవ చేస్తా అన్నారండి బాబా. ఇంత గొప్ప చరిత్ర. అమ్మ చివరికి గుర్తిస్తున్నా, ఉద్యోగం చేస్తామంటే ప్రయత్నం చేయమని అర్థం. జీవన భృతి కోసం అన్నాడు, అది లౌకికంగా మనం చెప్పడం కోసం. అది ఏమిటట? నేతగాడు చేసిన దాని మీద అల్లికట. నేతగాడి పని ఎవరు చేస్తారండి? భగవంతుడు చేస్తారు. అందుకని అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి స్తోత్రం చేస్తూ ఎంత గొప్ప నేతగాడి అని ఒక పాట రాశారు. మీకు కొంతమందికి తెలిసాను. రకరకాల వస్తాయి, కానీ దాని మీద
రంగులు అల్లడం అండి. దాని అర్థం ఏంటి? ఈ వస్త్రాన్ని, ఏ వస్త్రాన్ని, ఈ పైన శాల్వాలు ఇవి కాదండి, ఇది ఈ చర్మం అనే వస్త్రము నేసాడు భగవంతుడు. కానీ దానిపైన రంగులు అన్నాడండి. అంటే ఈ చామంచాయ, ఈ తెలుపు, ఈ నలుపు కాదండి, ఇవి కావు. ఏమిటవి? స్వభావములు, గుణములు, సత్వ రజస్తమో గుణములు అంటారే ఇవి. వీటిని అల్లుతున్నారు. ఒకరు సత్వభావన, ఒకరు సమోభావన, ఒకరు రజోభావన. ఇట్లా చేస్తుంటే ఈ మూడింటికి అతీతంగా, సత్వరజస్తమో గుణములకు అతీతంగా, త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని నేను వాళ్లకు అల్లాను. అప్పుడు ఆ భగవంతుడు, ఏ భగవంతుడు? ఆ పరాశక్తి, పరబ్రహ్మ అంటారే, ఆయన నాకు నెత్తిన పెట్టాడు. అందుకనే గురువు ఎప్పుడు నెత్తిన చేయబెట్టినా ఒక దండం ఇచ్చిన అతడు. కాబట్టి ఆ నెత్తిన నన్ను ఇవన్నీ వస్తాయి పోతాయి, 600 రూపాయలు, 1200 రూపాయలు. కానీ నా గురువు నా నెత్తిన పెట్టాడే, అది మాత్రం నా జీవితంలో ఎప్పుడు వస్తుంది. ఇదండి సత్యత. సారాంశం ఏంటి? గురు పూర్ణిమ సందర్భంగా గురువు యొక్క స్థితిని ఎంత చక్కగా గుర్తు చేశాడు హేమాయకుల ద్వారా భావం. మనం ఎంత గొప్పగా దాన్ని ఆస్వాదించగలిగితే, ఎన్నిసార్లు తిన్నా తీపితే చేదు కాదు కదా. చేదు ఇంత తిన్నా తీపి అవుతుందండి? అవుతుంది. ఆ తల్లి ఎవరు తలకాయ అవుతుంది. నమస్కారం అమ్మ. అది తీపి ఎన్నిసార్లు తిన్నా తీపే అవుతుంది. కానీ చేదు తింటే అది తీపి అవుతుందని ఆ తల్లి, ఇది సత్యత. సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం చక్రమప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. ఆయన వేప చెట్టు కింద కూర్చున్న వేప చేదులేదండి. కానీ ఆ ఆకు వచ్చే రుచి పోయి చివరికి తీయగా, అంటే అయ్యా నువ్వు కష్టాలు పడతావు మా కోసం, మేము కష్టాలు పడ్డా మాకు ధైర్యాన్ని ఇస్తావయ్యా. ఇంతకంటే అంటే కష్టములు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నాకు కష్టం వచ్చింది, కష్టం ఎట్లా పోతుంది ఆలోచించకండి దయచేసి. ఎక్కువసేపు చెప్తున్నా, క్షమించాలి. ఏం చేయాలట? ఈ కష్టాన్ని అనుభవించేదానికి శక్తి నాకు అంతే. నాకు ఇక్కడ పోస్టింగ్స్ వచ్చింది, దరిద్ర బాబా నలుగురికి ఇక్కడ అక్కడ పోస్టింగ్స్ ఇస్తే అక్కడ ఎట్లా ధైర్యంగా శక్తిగా ఉండాలో ఆ శక్తి ఇస్తాడండి బాబా. కాబట్టి ధైర్యము, శక్తి, అది రంగులు వేయకూడదు, అది సంస్కారం అది. కాబట్టి ఆ రకంగా బాబా చరిత్ర ద్వారా మనం గురువు యొక్క తత్వం కాదండి, గురువు తత్వాలు ఎన్నో ఉంటాం. కానీ బాబా నిజంగా ఎంత గొప్ప మనస్సు ఆనందం కలిగించేవారంటే, మన అమ్మ ఎంతో ఆయన కాదు, పరాశక్తి ఎంతో ఆయన. కాబట్టి ఆయన చరిత్ర ఎలాంటిదంటే అది అమ్మవారి చరిత్రే. ఎందుకంటే మా అమ్మ కానీ మా ఆవిడ కానీ మేమంతా సచ్చరిత్ర అనేది ఏమిటయ్యా అంటే అమ్మవారి యొక్క రూపం, వాంగ్మయ రూపం అంటారు. ఆయన భౌతికంగా అట్లా ఉన్నారు, అది పరబ్రహ్మ స్వరూపం. కానీ అది మనం సచ్చరిత్ర అనే పుస్తకం ద్వారా వింటున్నాం. ఇక్కడ ఏమి అమ్మవారి ఎవరు? పరాశక్తి. కాబట్టి అది భావనతో కనుక మనం సచ్చరిత్ర చదువుకుంటే నవరాత్రులను అమ్మవారు మన చేత ఆడిస్తుందండి ఆట. అబ్బా ఎంత గొప్పగా! ఈరోజు కూడా మా అమ్మ నుంచి తీసుకున్న మా ఆవిడ, నేను నవరాత్రి బ్రహ్మాండం. అట్లాగే రామనవమి ఉత్సవాలు ఏవైతే మన తాత ముత్తాతలు చేశారో అది మన చేత చేయిస్తాడు బాబా. అంతేకాదండి, చివరికి ఏదైనా చేయండి అమ్మా, ఏం కావాలమ్మా? హాయిగా వెళ్ళిపోవాలి. ఒకరి చేతి చేయించుకోకూడదు, ఒకరి చేతి తిట్టించుకోకూడదు. ఎవడైనా అనుకునేది అదే. కానీ ఇట్లా అనుకుంటూ ఉండేవాడు ఏం చేస్తారు తెలుసా అండి? వాడికి ఏమవుతుందో తెలుసా? బా చెప్పకూడదు, వద్దు. వాడు కర్మ అంతే. అనుకోవడం ఎందుకయ్యా? నీ స్మరణ చేసుకుంటూ ఉండు. ఏ స్మరణ? బాబా చెప్తే మనల్ని చేసుకుంటూ ఉండు. నేను చెప్తున్నమ్మా, నేనే కాదమ్మా, నా కొడుకే కాదమ్మా, మా అమ్మే కాదమ్మా, నిశ్చింతగా వెళ్ళు. అందుకు ఉదాహరణగా చుబ్బరిగా గుర్తొచ్చిన మా అమ్మని, ఈ ఊళ్ళో హిందీ పండిట్గా పనిచేస్తున్న లలితమ్మ గర్ల్స్ స్కూల్లో పనిచేసింది. ఆమె ప్రాణం ఇంకొక 17 నిమిషాల్లో పోతుందనంగా
నన్ను అడిగింది, ప్రసాదు మేఘా కథ చెప్పావా అని. అప్పుడు 18వ జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఇప్పుడు 617 అయిపోయింది. రేపు 14వ తారీఖు రామేశ్వరంలో జరగబోతున్నది 618వ జ్ఞానం. 18 అమ్మ ఈరోజు సోమవారం కదా, మీరు చెప్తానమ్మా మేఘా కథ అన్న. సరేనా అన్న అన్నది. అమ్మ ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదు నాన్న, చాలీసా చదువు అన్నది చదివా. బయటకు వచ్చేసాను. మా అమ్మాయి వచ్చిన జయంతి, అన్నం పెట్టబోతున్నది. లేదు ఎందుకో బయటకు వచ్చేసింది మా అమ్మాయి. అదే నాయనమ్మ పిలుస్తున్నది, నిన్ను మంచినీళ్ళు కావాలట. పిచ్చి పాప వచ్చింది. ఆఫీస్కి టైం అయిపోయింది. ఆంధ్ర మహిళా సభలో జరుగుతున్నది ఇది. ఆ రోజు సోమవారం. ఏందమ్మా మనవరాన్ని మంచినీళ్ళు ఇస్తే పడవా అన్నారు. కాదు నన్ను కాస్త పైకి తీసుకోండి. పైకి తీసుకున్నాను. తలకాయ కళ్ళు తీసేసాను. ఆ రోజు మాస శివరాత్రి అండి, సోమవారం అండి. ఏంటిది అంటే, బాబా ఏం చేసాం, మేఘా కథ చెప్పావా నిశ్చింతగా. అంటే అందరం అంటా ఉంది, అంత్యకాలేక మామేవా స్మరణ్మత్వాగలే పరం. 1,00,000 సార్లు జపం చేయడం. రిహార్సల్స్ వేసుకుంటూ వస్తుందా? సత్యంత్ర మననం చేసుకుంటూ వస్తుంది. అది అనుభవం చెప్తున్నాను నేను. అంటే జగతిగా రామారావు గారు ముందు నేను రామాయణం చెప్పలేదు, నా అనుభవం చెప్పా. నేను హనుమాన్ చాలీసా బాగా, శివ సహస్రనామని చెప్తాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు వచ్చింది ఉద్యోగం? సత్యత వారం రోజులు పాలన చేస్తే వచ్చింది. నా అనుభవం చెప్తున్నాను నేను. అట్లాగే ఈరోజు నేను ఇంత ఆధ్యాత్మికంగా ఇంత లోతులోకి వెళ్ళాడుతుంది. నేను ఏ ఉపనిషత్తులు చదువుకోలేదు. నేను బ్రాహ్మణిగా పుట్టినా నాకు వేదాలు సరిగ్గా రావు. కానీ ఈరోజు ఇంత చెప్తున్నా అంటే కారణం ఏంటంటే అది సచ్చరిత్రే. 10 సార్లు దాన్నే మనం నేను చేసుకో. అట్లాగే మేఘా కథ చెప్పడం. నేను ఎందుకు చెప్తాను చివరిగా, ఈరోజు సోమవారం 32వ అధ్యాయం అన్నారు. దాంట్లో ఉన్న 3 కథలను గుర్తు చేస్తున్నాను. మేఘా ఎక్కడ పుట్టాడు? విరామ్గా ఎక్కడో పెరిగాడు. వంటలు చేసుకునేవాడు. చచ్చింది ఎక్కడండి? షిరిడీలో. పెళ్లి చేసుకోలేదు, వంటలు చేసుకొని బతికేవాడు. ఎక్కడని ఏంది మనం పోయేటప్పుడు ఎట్లా పోతామో తెలియదు కదా. కనీసం కర్మలు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? దానికోసం ముందు డిపాజిట్ చేసుకుంటున్నారు. ఏం జరిగింది? మేఘా చనిపోతే మనం అందరూ ఎవడోడు చెప్తున్నాడు, యూట్యూబ్లో పెడుతున్నారే, వాడికి చెప్పండి. మేఘా చనిపోతే 12 రోజుల పాటు కర్మలకు కావలసినటువంటి డబ్బులు ఇచ్చి యథావిధిగా కర్మలు చేసిన వారు ఎవరు తెలుసా? సాయిబాబా. సాయిబాబా అండి, ఆయన చేశాడు. చివరిగా 12వ రోజున అన్న సంతర్పణాలను చేస్తాం, వైకుంఠ సమారాధనాన్ని. అది చేసింది ఎవరు? ఖర్చు పెట్టి సాయిబాబా. మరి ఆయన హిందువా, బ్రాహ్మణ కాదు, ఆయన పరమాత్మ, ఆయన గురువు. ఆయన అరే శివుణ్ణి నమ్ముకున్నావురా, నమశివాయ తప్ప వేరే నోటికి రాదురా, ఏమీ నీకు చింత లేదురా, హాయిగా బాబా. ఆయన ఎవరు? శివుడే, 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 శివుడే. ఆయన ఎట్లా శివుడు అవుతాడని ముందు అనుకున్నాడు. అబద్ధాలు లోపలికి వస్తాడు, ఒప్పుకొని అన్నాడు. బాబా ఒకటి తెలుసు, అది నాకు లేదు, ఆ విషయం నాకు రాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఎందుకంటే 32వ అధ్యాయంలో ఏదైతే ఆధ్యాత్మికంగా యథార్థ స్థితిని చెప్తాడో గురువు, అలాగే ఉపవాసం అంటే ఏమిటో చెప్పాడో, అలాగే తన సర్కారు ఎట్లాంటిదో చెప్పాడో, ఆ ఖజానాను అనుభవించాలని మేఘాలంటే వాడు. మనం కూడా అనుభవించవచ్చు. అది కష్టమైంది కాదు, మనస్సు అని చెప్తూ చివరిగా ఆ పాటను, ఏ పాటను? మేఘా కథ ఇక్కడ నాకు 32వ అధ్యాయంలో లేదు. కాబట్టి చివరికి ఎవ్వరికైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏ అధ్యాయంలో ఏ కథనైనా తీసుకోండి. పూజకి 2 ఆడతారండి, 2 టీమ్స్ ఆడతాయి కదా ఫుట్బాల్. ఒక టీం ఆడితే ఆడితే ఏమైనా టోర్నమెంట్ 2 ఆడు. అవతల వాడికి ఎక్కడ కొట్టాలండి గోలు? ఎదుటి వాడి దాంట్లో కొట్టాలి. వాడి దాంట్లో వాడు కొట్టుకుంటే నమస్కారం. అట్లా ఎంతసేపు 11 మంది దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎదుటివాడి గోలే. అలాగే గోల్ ఏంటయ్యా? బాబా నాకు ఇచ్చావు, తృప్తిగా ఉన్నాను, హాయిగా సార్ 10 మందిలో ఆనందంగా నేను గుర్తు చేసుకుంటానయ్యా అనే ఆ ఆలోచన మన మనసులో పెట్టుకొని మీ ముందందరికి కొడుతుందో చివరికి దానికి కూడా ఆలస్యం అవుతుందేమో. పాట కూర్చొని అడుగుతారా, నిలబడి అడుగుతారా? ఏం లేదు, బాబా గారికి ఎదురుగా తావేలు పెట్టారో ఈ స్వామి పేరు నాకు తెలియదు.
అమ్మా నేను ఒకటమ్మా నేను ఇక్కడి వాడిని అని చెప్పాను. చాలా గొప్ప విషయం అడిగాను. అదే దయచేసి ఇది గురు పౌర్ణిమ సందర్భంగా సప్తాహం ఏర్పాటు చేశారు. నాకు ఒకరోజు అవకాశం ఇచ్చారు. దానికి కారణం సాయిదాస్ గారే, హరిహరరావు గారు మొత్తం మీద. కానీ నన్ను అడగడంలో నాకు అనిపించింది, బాబా ఈ ఊళ్ళో ఒరే ప్రసాదు కాస్త గుర్తు చేసుకో, తాబేలు అనేటువంటిది ఏదైతే జీవి ఉందో ఆ జీవి యొక్క దానికి ఉండే శక్తి ఏమిటి అంటే ఒక్కొక్క జీవికి ఒక్కటి ఉంటుంది. దాంట్లో తల్లి తాబేలు పిల్ల తాబేలు అని ఉంటాయి. ఆ తాబేలు కథ ఎంతసేపు వచ్చి తన ఆహారం ఏమిటి, దాన్ని ఎలా పెరగాలి అనే ఆలోచన కంటే దృష్టి దీని మీద ఉంటుందట, తల్లి తాబేలు మీదే ఉంటుంది. ఆ తాబేలు అనే దానికి ఎదురుగా ఉండాలంటే నా గురువు మీదే నాకు దృష్టి. ఎలా? తల్లి తాబేలులాగా. కానీ ఆ తాబేలు ఆయుష్ చూడండి చాలా ఉంటుందట. మీకు తెలుసుకుంటా, నీళ్ళల్లో ఉంటుంది, ఈ ఒడ్డులో ఉంటుంది, ఆ ఒడ్డులో ఉంటుంది అంతే. మళ్ళీ నీళ్ళల్లో ఉంటుంది, జలచరములు అంటారు ఉంటుంది, అటు నీళ్ళు ఇటు భూమి మీద. అట్లాంటి ఆ తాబేలు అనేటువంటిది గురువును గుర్తు చేసుకోవడంలో, గురువు మీద శ్రద్ధ ఉండడంలో మనకి ఏ రకంగా శ్రద్ధ ఉండాలి. బాబా ఏం చేశారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కోతి ఉందండి. ఆ కోతి తన పిల్లల్ని ఎట్లా పెంచుతుందండి? మనం పెంచడం అది కడుపులో పెట్టుకో అంటే నువ్వు కట్టుకోవడానికి బెడ్ పెట్టుకుంటుందా? లేదండి. పిల్ల ఏం చేస్తుంది? కరుచుకుంటుందంటే ఇది దగ్గర కోతులు ఎగురుతాయి నాయన. అది ఎట్లా ఉంటాయి సార్? అది ప్రకృతి. అదే ప్రకృతి ఒక తల్లి తాబేలు. పని ఒక సందేహం కలగవచ్చు. కొన్ని జీవులు ఏమిటంటే గుడ్డు పడతాయి, కడుపులో ఉండవు. ఈ తాబేలు అనేది 3 నెలలు కడుపులో ఉంచుకుంటుంది తన బిడ్డను. మామూలుగా మీరు 9 నెలలు ఉంచుకున్నట్టే అది 3 నెలలు. ఆ 3 నెలలు ఉంచుకున్న బిడ్డ ఇప్పుడు 9 నెలలు. ఏదైనా మీకు తెలుసు, చాలామంది ప్రాక్టికల్గా మీకు తెలుసు, ఒకసారి పిల్లల్ని తీసుకొని ఎక్కడో పెడతారు, తల్లిని ఇక్కడే ఉంటుంది, తల్లి పాలు ఇవ్వలేరు, ఎంత బాధపడతారో మీరు చూస్తున్నారుగా. కానీ ఎక్కడ ఏ తల్లి తాబేలు కానీ తన పిల్లకు ఏమీ ఆహారం, అది ప్రకృతి సహజం. అది ఇక్కడ ఇప్పుడు ఈ స్వామి ఆయన పేరు నాకు తెలియదు. ఇప్పుడు ఆహారం గురించి విన్నాం 32వ అధ్యాయంలో. ఇది ఆహారం, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. ఆహారం అంటే ఏంటి? ఆహారం యథార్థానికి జ్ఞానము వైరాగ్యమే. ఉట్టి జ్ఞానం కాదు, వైరాగ్యం కూడా ఉండాలి, అది ఆహారం. అలాగే ఇక్కడ తాబేలు అనేటువంటి ఆ జీవి బాబా ఎదురుగా ఉండడానికి కారణం, ఇప్పుడు శివుడు ఉన్నాడంటే ఎదురుగా నంది ఉంటుంది, దానికి ఏదో కారణాలు ఉన్నాయి. అట్లాగే ఈయన గురువు స్వరూపంగా తన గురువుని ఆ రకంగా, నా గురువుని అలా నేను మీ ఇష్టం, మీరు నన్ను ఆరాధిస్తారా లేదా మీ గురువు మీ ఇష్టం, ఎవరినైనా సరే మీ దృష్టిలో ఉండేటువంటి దానివల్లనే మీరు అనుభవం పొందుతారు, కానీ గురువు శక్తి కాదండి. అదే తల్లి తాబేలు లాగా పిల్ల తాబేలు ఏమవుతుంది? తల్లి తాబేలు అయిపోతుంది. ఏం సార్, మా అమ్మాయికి ఎంత చెప్పినా బుద్ధి రాదు, పెట్టుతూనే ఉన్నా, తినదండి, బాబా పెట్టి 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 వీళ్ళు నీరస పడతారు. కానీ మరి ఏంటండి, ఇది ప్రకృతిరా నాయన. దృష్టి అంటే మనం ఏమనుకుంటున్నామంటే కంటి చూపు కాదు. ఆయన వచ్చారు, నన్ను అడిగారు, పెద్ద ఆయన వాళ్ళు నిజంగా బాబాయ్ వచ్చి నన్ను అడుగుతున్నాడేమో, నా దృష్టి ఎట్లా ఉంది, ఆయన ఏ కులస్తుడు, ఎవడో నన్ను పరీక్షించడానికి అడుగుతున్నాడా, నాకు అది నిజంగా చెప్పగలుగుతానా అని చెప్పలేదు. కానీ మనస్సులో ఉండేటువంటి నా దృష్టి, నాకు బాబాయ్ అంటే ఈ మార్కాపురంలో ఈ గురు పౌర్ణిమ సందర్భంగా నిజంగా వినవలసిన ఆ తాబేలు అంటే ఏ తాబేలు? గురువు మీద దృష్టి పెట్టుకున్నటువంటి ఆ శిష్యుడిలాగా ఆ తాబేలు గుర్తు తెచ్చుకో. తాబేలు ఏ రకంగా అయితే కంటి చూపుతో ఉంటుందో అట్లాంటి దృష్టి అంటే చూడడం వేరు, చూపులో ఉండే ఆలోచనలు వేరు. చూస్తున్నాం ఆయనకి ఎప్పటిదండి ఆ బట్టలెత్తి ఏం ప్రయోజనం చూసి, అబ్బా బట్టలెత్తున్న చూడ ఎంత శ్రద్ధగా వింటున్నాడు. ఇది అంటే చూపు కాదు, ఇది మనస్సు. కాబట్టి ఈ మనస్సు అనేదే దృష్టి, మనస్సులో ఆలోచనల దృష్టి, కానీ కంటి చూపు కాదు కాదు కాదు. అందుకని ఇప్పుడు చెప్పా కదండి, అన్నం తింటాడు, చేత్తో తింటాడు, నోట్లో పెట్టుకుంటాడు, కానీ చూస్తాడుగా, ఏదేంతో కంటితో చూస్తాడు. మా అమ్మ పెట్టింది ఈ అన్నం అనుకుంటే ఎట్లా ఉంటుందండి?
మా గురువుగారు పెట్టారు ఈ అన్నం అంటే. అందుకనే శంకరాచార్య స్వామి అంతటి వాడన్నాడు కదమ్మా, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంజయించ పార్వతి. అమ్మ అన్నం పెట్టమ్మా. అందుకని పెట్టేది ఎవరు అన్నం? అమ్మ పెట్టాల్సిందే. అది ఏం పెడతావు? ఈ అన్నం కాదు, పులిహోర దద్దోజనం ఇవి కాదు. ఇవి కూడా పెట్టినా ఇవి నువ్వు పెట్టిందే అనుకుంటూ తింటే ఎంత ఆరోగ్యంగా అంత ఉత్సాహంగా ఉంటుంది. అంటే ఆ సమయం అడిగింది. అందుకని రాధాబాయి దేశ్ముఖ్ కథ ఉంది, ఉపదేశం కథ. ఇది నేను చెప్పడానికి నాకు ఇబ్బంది. నేను మళ్ళా వెళ్ళాలి హైదరాబాద్కు. మళ్ళీ చెప్పే కదా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి క్షమాపణ తీసుకుంటూ, క్షమాపణ కాతల్లి నాకు ఇంతవరకే ప్రాప్తం. దయచేసి నేనేదో మీకు చెప్పాలని పూర్తిగా ప్రయత్నం చేసినట్టు నాకు టైం ఏం చెప్పాలి. నాకు ఇది అవకాశం వచ్చింది. నేను సాయిదాస్ గారు నాకు ఆ శ్రీశైలంలో ఉండి ఆయన నాకు ఫోన్ చేసి, మీకు ఎప్పుడు మార్కాపురం పోలేదేమో, మీరు అక్కడ చాలామంది శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు, ఈ గురు పూర్ణిమ సందర్భంగా వాళ్ళు చేస్తుంటే మీ పేరు చెప్పాను. నీకు ఆ విషయం నాకు చెప్పలేదు. తర్వాత నేను కాకపోతే చూశాను. కానీ ఆయన అనుకునే నాకు మార్కాపురం తెలియదు. నేను ఇక్కడ పుట్టలేదు కానీ ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగాను. మా అమ్మ నాన్న ఇక్కడే. కానీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇంతమంది పెద్దవాళ్ళు, ఇంతమంది తల్లులు ఈ రకంగా సత్యతను వినడానికి ఇంత శ్రద్ధగా. నేనేమి ఇక్కడ మహిమను చూపించలేదు. నా బాధ ఏమిటో నలుగురు కలిసి పైకి తీసుకురాలని కష్టపడ్డారు. అందరూ పెద్దవాళ్ళే పైన. అంటే ఈ ఆప్యాయత, ఈ ప్రేమ ఏమిటండి? ఇంత వయసు వచ్చి కాళ్ళు దగ్గరని ఏ మార్కాపురం రాకపోతే 500 కూర్చోవచ్చుగా అని అనుకోవచ్చుగా మీరు. చూడండి, ఏదన్నా ఎవరికైనా ముసలుడు ఏంది ఊరితే తను మసాలా ఊరితే తలనొప్పి నిపిస్తున్నాడు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తున్నది 9 గంటలు దాటిపోయినా మీలో నీరసం కనిపిస్తాడంట. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆడవాళ్ళు మళ్ళీ ఇంటికి పనులు చేసుకోవాలి. మరి ఆ మగవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు పైన వర్కింగ్ డే, రేపు వర్కింగ్ డే. కానీ దీనికి కారణం నేను చెప్తున్నా, అది నా గొప్పతనం కాదు, సద్గురు సాయి మీ మనస్సులో నుంచి నాకు ఇచ్చిన ఆశీర్వతంగా భావిస్తున్నాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ మా అమ్మ చెప్పినట్టు సత్యత్రుడు శ్రద్ధగా వినేవాళ్ళ పాదాలకు ముప్పగిస్తున్నాను. ఎందుకంటే హేమాడి కొంత అట్లా చెప్పాడు, ఎవరైతే నిరాడంబరంగా ఆర్భాటం లేకుండా, అంటే ప్రదర్శన లేకుండా, నాకింత లేకుండా ఎవరైతే సత్యతను గుర్తు చేసుకుంటారో వాళ్ళ పాదాల దగ్గర ఉండే ధూళిందే ఆ ధూళిలో పొల్లాలని ఉంది అంటాడు హేమాడి కొంత. ఎవరు చరిత్ర రాసిన ఆయన మాట్లాడితే నా బతికేదని. కాబట్టి 70 ఏళ్ళు కానీ ఒక్కటేనండి, శ్వాస పోక తప్పదు. బాగా గుర్తుపెట్టి ఎవ్వడికైనా ఎవడైనా ఆపాడండి. 125 ఏళ్ళ పోవాల్సిందిగా, 90 ఏళ్ళకైనా, 70 ఏళ్ళకైనా, 60 ఏళ్ళకైనా, 16 ఏళ్ళకైనా. పొయ్యేటప్పుడు పోవడం దాని గురించి ఆలోచించకండి, పొయ్యేంత వరకు ఎట్టా ఉన్నారు. అది మనకు కావాల్సింది ఏంటంటే ఎంత రుచికరంగా ఉంది చూస్తారు. కానీ ఎంత చేసావమ్మా అని అడగరు కదమ్మా. ఎన్నేళ్ళు బతికితే ఏం లాభమండి? కాదు, బతుకు నూరేళ్ళు. కానీ చివరి క్షణం వరకు బాబా గురించి, ఇంకోటి గురించి సత్యత్రనే ప్రామాణికం తీస్తుంది. సత్యత్ర కథలే మనల్ని చూస్తాం. ఎందుకంటే ధర్మం అండి మనకు. అన్నం పెట్టిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి కదా. ఈ రోజున మనం ఇది అంత ఆనందంగా, తృప్తికరంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ సత్యత్రే. నేను కూడా సాయిబాబా అని కూడా చెప్పాను, ఎందుకంటే సాయిబాబాని నమ్మిన వాడు కోట్ల మంది ఉన్నారు. కానీ సత్యత్ర మాత్రం ఆధారపడదు. రామాయణం, రాముల వారి భక్తులు చాలామంది ఉంటారు. కానీ రామాయణాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమంది అండి? రాముడి గురించి చాలా ఎన్నెన్నో పూజలు చేస్తారు. కానీ ఇంట్లో భార్యను ఏదో విసిగిస్తూ, తల్లిదండ్రులు విసిగిస్తూ ఎందుకండి అది? కాబట్టి సచ్చరిత్ర ఏముంది కాదండి. మీకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఉర్దూ వచ్చు, ఏ భాష పైన ఇప్పుడు నెట్ ఉందండి, మీకు చక్కగా వినవచ్చు. మా అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదైనా కావుతుంది మనసుకు శ్రద్ధ, ఇష్టం. ఆ ఇష్టంతో మీ అందరి మనసులో ఉంది కాబట్టి ఇంకా నేను ఉండాలి నేను చెప్పను. నాకంటే ఎక్కువ నేను మీకు. కాబట్టి ఇంతసేపు కూర్చున్నారు. ఇంత ఆలస్యమైన అంత పెద్ద వ్యక్తి వచ్చి నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నిజంగా ఆ తాబేలు గురించి ఎన్నో హేమాడి పంత్ గారు ఎన్నో అందించాడు. కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అడగాలనేటువంటి జిజ్ఞాస ఎవరికి వస్తుందమ్మా? వినాలనే జిజ్ఞాస ఉన్నవాడికి వస్తుంది. ఫస్ట్ అసలు వినండి అమ్మా బాగా.
ఏం చెప్తాడో నాకంటే బాగా చెప్తాడో వద్దు. ఆ చెప్పేటప్పుడు ఒకవేళ నీకు నచ్చలేదు కానీ వినేవాడిని విమర్శించడం కోసం కాదు. కాబట్టి మన మనస్సంతా కూడా ఎప్పుడు సచరిత్ర, ఆయన కథ చెప్పడం లేదు, సచరిత్ర చెప్తాను. కాబట్టి తాను ఎవరైనా చెప్తున్నా ఒకవేళ వ్యతిరేకంగా చెప్తున్నా దయచేసి వాళ్ళ ఇంకంటే వాళ్ళ స్వభావం ఆల్బాబుగా ఉంటుంది. అది అందరూ ఒక రకంగా చెప్పలేరు. ఇప్పుడు నేను చెప్పినట్టు అందరూ చెప్పను. కాబట్టి ఎవరు ఏ రకంగా వాచా అంటారు. కాబట్టి మా అమ్మ, నా గురువు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది. మీ అందరి సాంగత్యంలో ఈ రకంగా మనల్ని చేసుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. కంఠం బాగా విహితం బా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.